షేర్ చేసి ఒక్కొక్కరు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఎలా వస్తున్నాయి అనేది మీరు రిజాల్వ్ చేసుకోలేకపోయి అన్నిటిని కూడా నేను కూర్చోబెట్టి రిజల్యూషన్ ఇచ్చేస్తానండి. ప్లస్ ఈ రోజు నుంచి జాబ్ హంటింగ్ స్టార్ట్ చేస్తున్నాను సార్ మీ గ్రూప్ అఫీషియల్ గా. ఓకే, నా రిఫరల్స్ అన్ని ఇస్తానండి. మీరు చేయాల్సిన అప్లోడ్ పెట్టాలి. నౌకరీలో రిజ్యూమ్ ఎలా పెట్టాలి, లింక్డ్ఇన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి విత్ యువర్ న్యూ ఈమెయిల్ ఐడి. మేక్ షూర్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ లింక్డ్ఇన్ అకౌంట్స్, ఓన్లీ వన్ లింక్డ్ఇన్ అకౌంట్ ఉండాలి. ప్లస్ దానిలో హిట్స్ మీరు జీరా మీద ఏదో చేసినట్టు అవి కొన్ని పెట్టండి, ఫ్రెండ్స్ యాడ్ చేయండి. సో జస్ట్ స్టార్ట్ దట్ యాక్టివిటీ ఫ్రమ్ టుడే. మనం మధ్యాహ్నం ఎప్పుడో చూసి ఒక టైం వీ విల్ స్టార్ట్ పుటింగ్ మోర్ అండి. ఐ విల్ టెల్ యూ దట్ ఏ టైంలో పెట్టాలో చెప్తాను సార్. ఓకే గైస్, విల్ కమ్ బ్యాక్ టు ద మధ్యాహ్నం మనం వరప్రసాద్ ని ఇష్యూస్ అన్నిటిని కూడా నేను మధ్యాహ్నం రిజాల్వ్ చేస్తాను. జస్ట్ ఓకే సార్. సో సార్ ఇక్కడ ఇష్యూ టైప్స్ ఇక్కడ మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం కూడా అవ్వాలి సార్. ఇవన్నీ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాట్ ఎవర్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆల్ ఆప్షన్స్ వీ షుడ్ స్టడీ సార్. ఇక్కడ ఇష్యూ టైప్ స్కీమా సబ్ టాస్క్ జస్ట్ ఒక 2 minutes అన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్తాను సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇష్యూ టైప్ అంటే ఇట్స్ ఎ సబ్ మాడ్యూల్ ఇన్ ఏ big project in the sense in a big projects there are so many modules are there sir. Modules in the sense it's a tea coffee another just for the tea stall, but actually metro or satellites are in the development. There are so many things are there sir. A module pair sorry issue type okate gurtu pettukondi. Issue type is a place whenever you are clicking on the create, okay, ikkada meeku చూపించేది ఇష్యూ టైప్ అనేది దీస్ ఆర్ ద థింగ్స్. ఇష్యూ టైప్స్ అనేది is provided by the company. In the sense project manager will provide, you and me are not doing. Okay, ikkada ఇష్యూ టైప్స్ లో కొత్త ఇష్యూ టైప్స్ ని యాడ్ ఇష్యూ టైప్ అని క్రియేట్ చేస్తారు. ఇష్యూ టైప్ స్కీమ్స్ అంటే the created ones whatever you have created in a top associating to the project కి కలపడానికి వాడుతున్నారు. మరి సబ్ టాస్క్ అంటే ఏంటి? సబ్ టాస్క్ అంటే వన్స్ ద వర్క్ ఈజ్ స్టార్టెడ్ అన్ఎస్టిమేటెడ్, అంటే నాకు ఒక పని ఇచ్చారు బట్ అది 10 hours లో చేయాలన్నారు. ఐఎమ్ అనేబుల్ టు కంప్లీట్ దట్ వర్క్ ఇన్ ఏ 10 hours because of unexpected events are occurred. Then you have to add additional hours. ఒకటి చేసి చూపిస్తాను చూడండి సార్. క్రియేట్, దీనికి సబ్ టాస్క్ ఉందో లేదా ఈ ప్రాజెక్ట్ ఒకసారి నేను చెక్ చేయనండి. పుష్ప ప్రాజెక్ట్, గో టు ద హియర్. ఇన్ ఏ పుష్ప ప్రాజెక్ట్ దెర్ ఈస్ నో సబ్ టాస్క్. ఎడిట్, యూ కెన్ ఎగ్జిస్టింగ్ వన్ వాడుకోవచ్చు అండి, నో నీడ్ టు సే న్యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు నౌ ఐఎమ్ క్రియేటింగ్ ద వన్ టికెట్ సార్. స్టూడెంట్స్, something I have created here. Something first name, I have created a ticket. Subtask ante enti anante prati paniki manager will give you the certain hours, certain days, certain weeks. Every company, whatever the industry, every work, they will give the certain hours. If you are unable to complete in that hours, you can go to the in a ticket. For example, sir, e ticket I want to complete in a 10 hours. I am unable to do it. Then I can go to the more. I can create a subtask. This create subtask option will be appear if that project is having the subtask option. అక్కడ మీరు ఇష్యూ టైప్ లో సబ్ టాస్క్ అనేది యాడ్ చేస్తేనే ఈ ఆప్షన్ కనపడుతుంది. క్రియేట్ సబ్ టాస్క్ అంటున్నాను సార్. సబ్ టాస్క్ సమ్మరీ, additional work. Okay, here I have to write, okay, you have to provide detailed information about that additional work. And here you can say if how many hours and all, you can able to say that you can create చేసినప్పుడు Pushpa 6 is a 10 hours work, but
they can't do within a 10 hours work, they can't complete within a 10 hours, then they have created a subtask. Subtask is the part of the main task. It's not the separate ticket, as it's a separate ticket but part of the one main ticket. అంటే మెయిన్ టికెట్ లో సబ్ టాస్క్ అనేది పార్ట్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే, సమ్ మెట్రో పిల్లర్, సేమ్ ఎగ్జాంపుల్, వాళ్ళు గొయ్యిలతో వాళ్ళు కదా సార్, పిల్లర్ కన్స్ట్రక్షన్ అంటే దే హ్యావ్ టు డ్రిల్ ఎవ్రీథింగ్. while doing that activity suddenly water is occurred or some rains are going on, so it filled with the rainwater or something. They need to pour that water and then again they have to dry that place. So this is not part of actual planning. అంటే వర్షం వచ్చి ఆ తవ్విన గొయ్యిలోకి నీళ్ళు వెళ్ళిపోవడం, లేదా తవ్వుతున్నప్పుడు వాటర్ రావడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, they are estimated based on the certain weather conditions, but suddenly the weather conditions are changed, so additional work occurred. So that additional hours ని ఇక్కడ చూపిస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టికెట్ వేసే ముందు మీకు ఇంకొక చిన్న చూపిస్తాను సార్. ఇక్కడ కొన్ని నేను ఆ లాగ్ వర్క్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఇష్యూస్. మీకు స్క్రీన్స్ గుర్తున్నాయి కదండి. ఈ స్క్రీన్స్ కార్డ్కి వచ్చినప్పుడు నాకు పుష్ప స్క్రీన్స్, ఇదిగోండి సార్, క్రియేట్ ఎడిట్ స్క్రీన్, కాన్ఫిగర్. నేను ఎడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటున్నాను సార్. ఇది టైం ట్రాకింగ్ ఫీల్డ్ యాడ్ చేశాను, అలాగే లాగ్ వర్క్ యాడ్ చేశాను. నౌ ఇఫ్ ఐ గో అండ్ క్రియేట్ ఏ టికెట్, నౌ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ టికెట్, ఇక్కడ చూడండి సార్, సంథింగ్ ఇచ్చాను, సమరీ ఇచ్చాను. ఈ పని పూర్తి చేయడానికి ఒరిజినల్ ఎస్టిమేషన్ 3 weeks 4 days ఆర్ 12 hours. అంటే అర్థం ఏంటంటే, కంపెనీ ఇప్పుడు వచ్చి సార్ ఒక శాటిలైట్ తయారు చేస్తున్నారంటే వందల మంది సైంటిస్టులు, సో మెనీ సాఫ్ట్వేర్ డెవలపర్స్, సో మెనీ హార్డ్వేర్ ఇంజనీర్స్, సో మెనీ సివిల్ ఇంజనీర్స్, సో మెనీ పీపుల్ విల్ వర్క్ ఆన్ ఇట్ సార్. ప్రతి వ్యక్తికి ఒక టికెట్ ఇస్తారు సార్. ఏ టికెట్ ఇన్ ఏ జీరా ఈజ్ నథింగ్ బట్ వర్క్ అలొకేషన్ టు దట్ ఎంప్లాయ్. ఏం చేయాలి అనేది ఆ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ద మాడ్యూల్. హియర్ ద స్క్రీన్ ఈజ్ హ్యావింగ్ ద రిక్వైర్డ్ వర్క్. దే విల్ అప్డేట్ వర్క్ హియర్. ఇక్కడ ఒరిజినల్ ఎస్టిమేషన్ అనేది వీక్ లో చెప్పాలంటే 1W, డేస్ లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ D indicates days, W indicates weeks, H indicates 4 hours. The meaning is higher management, while creating a ticket, they will estimate the plan. Hey man, this is the work you have to complete. Within how many hours I need to complete? I have to complete within 4 hours. So remaining estimation I am not going to mention. Just create a ticket. ఇక్కడ మీరు చూస్తే whenever the ticket is created, this ticket is assigned to me. Prasad has to look into this ticket. Oh, I have to complete this ticket within 4 hours. Prasad is saying that, hey, I can't complete this ticket within 4 hours. Then he will do what he will do. He will create a subtask. And here he will say that summary, additional activity, రిపోర్టర్ సంథింగ్, ఈ వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అండ్ యూ విల్ సే దట్ సో జస్ట్ యూ విల్ యాడ్ దిస్ వన్. సో అగైన్ దిస్ ఈస్ ద అడిషనల్ వర్క్, యాక్చువల్ వర్క్ టు కంప్లీట్ విత్ ఇన్ 4 hours. Additional work also you can able to add the time sir, but here we have not added in the screen. ఈ స్క్రీన్ మీద మనం టైం యాడ్ చేయలేదండి, టైం యాడ్ చేయాలి సార్. I will show that subtask time also I need to add. I'll show you how it works. Here yours is issues, and in our screens, okay, Kanban,
your subtask screen. I need to see the issue type screen schema and your Pushpa screen schema. Here there is no one. I have to add issue type, not subtask. This is also using Pushpa create. ఇప్పుడు మీరు చూస్తానండి ఇక్కడ పాయింట్ ఒక్కటే అర్థం చేసుకోండి సార్. పాయింట్ ఏంటి అని అంటే సబ్ టాస్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ టాస్క్. సబ్ అంటే ఇట్స్ ఏ ఆఫ్ ఇన్ ద మెయిన్ వర్క్. additional hours, additional duties which I am going to mention in a subtask. నాకు ఇచ్చిన పని నేను ఆ టైంలో చేయలేను, ఎందువలన ఇవి మీరు కన్సిడర్ చేయకుండా ఎస్టిమేట్ చేశారు. సో మీరు అనుకున్న టైంలో నేను చేయలేను, నాకు ఇంకా అడిషనల్గా ఇన్ని అవర్స్ కావాలి ఈ పనికి అంటే రీఎస్టిమేట్ చేయడానికి వాడుకునేదే ఈ సబ్ టాస్క్ ఆప్షన్స్ అండి. సబ్ టాస్క్ ని వేరియస్ ఆస్పెక్ట్ లో వాడతాం. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు నేను ఒక టికెట్ క్రియేట్ చేస్తున్నా. టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సంథింగ్ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను. నేను ఇక్కడ 1 డేలో కంప్లీట్ చేయమంటున్నాను. 1 డే మీన్స్ 1 డే, బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్ ఇన్ టు ద 1 డే. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎస్టిమేటెడ్ రిమైనింగ్ లాగ్డ్. నౌ ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ మోర్ క్రియేట్ సబ్ టాస్క్. ఇక్కడ కూడా ఏదో ఇంకా ఎడిషనల్ గా ఏం వర్క్ ఉందో దాన్ని రాసి ఎడిషనల్ వర్క్ నేను ఇంకొక 2 అవర్స్ కావాలి అన్నాను. మొదటి వర్క్ 1 డే, ఇది ఇంకా ఎడిషనల్ వర్క్ 2 డేస్ 2 అవర్స్ కావాలన్నాను. ఇక్కడ చూస్తే టోటల్ ఎస్టిమేషన్ టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ మెయిన్ వర్క్ ప్లస్ సబ్ టాస్క్ యాక్టివిటీ 1 డే 2 అవర్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ద మెయిన్ టాస్క్ కంప్లీషన్ ఫర్ ద 1 డే, ద సబ్ టాస్క్ కంప్లీషన్ ఫర్ ద 2 అవర్స్. అంటే ఎప్పుడైనా మీకు వర్క్ ఇచ్చినప్పుడు ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ దట్ వర్క్ విత్ ఇన్ యువర్ ప్రొవైడెడ్ టైమ్, యూ నీడ్ టు యాడ్ ద సబ్ టాస్క్. How many subtasks can I create? N number of subtasks. There was no rule that you have to create only one subtask. You can create n number of subtasks. Those n number of subtasks will be, appear here. If I want, I can create one more subtask. More, I can create one more create subtask. Something I'm giving here, something I'm giving here. This subtask is I need 1 hour. You can put it into that. See, now 1 hour, 3 hours. That means the first subtask 2 hours, the second subtask 1 hour, the main work 1 day. Totally 1 day 3 hours. In every interview, they will ask the one question, sir. 1 sec, I will tell you that question answer. That is, original estimation is called the blue color. Remaining estimation is called the orange color. లాగ్డ్ వర్క్ బై డిఫాల్ట్ ఈజ్ హ్యాష్. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను దీని మీద, నేను ఇక్కడికి వచ్చి మోర్ లోకి వచ్చి లాగ్ వర్క్ అని నేను 3 గంటలు పనిచేశాను అనుకోండి, 3 hours స్పెంట్ అని పెట్టాను. ఇక్కడ రాస్తాను ఐ హ్యావ్ కంప్లీటెడ్ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్యూ యాక్టివిటీస్ అండ్ చార్జ్డ్. మనం ఇది చేయమండి, ఎలా వర్క్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ చార్జ్ 2 hours అని ఏదో చెప్పి లాగ్ వర్క్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే ఒరిజినల్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ సార్. వాట్ ఆర్ ఆల్ ద 3 కలర్స్? వాట్ ఆర్ ఆల్ 3 కలర్స్ ఇన్ ఏ టైమ్ ట్రాకింగ్ అంటాడు సార్. ఇట్స్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్. వన్ ఈస్ ద బ్లూ కలర్. బ్లూ కలర్ ఇండికేట్స్ ద టోటల్ టైమ్ టు కంప్లీట్ ద టాస్క్ ఇంక్లూడింగ్ సబ్ టాస్క్ ఇన్ టు ద బ్లూ కలర్. ఆరెంజ్ indicates that the remaining you have already charged 3 hours. 1 day 3 hours లోంచి 3 hours తీసేస్తే 1 day ఉంది. నువ్వు చార్జ్ చేసిన టైము గ్రీన్, ఒరిజినల్ వన్ ఇస్ ద బ్లూ, ఆరెంజ్ ఇస్ ద రిమైనింగ్ సార్. దిస్ ఈస్ వాట్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సార్. ఇవి ఎప్పుడు వస్తాయి అని అంటే ఆన్ టాప్ ఆఫ్ యువర్ స్క్రీన్ ఇఫ్ యూ హ్యావ్ దోస్ 3 columns. See, this is the original estimation and remaining estimation. Okay, so you can able to, if you add those fields, at least original estimation, if you add these 3 colors will be coming into the here. Okay, sir, ఇప్పుడు ఉన్నది 1 day, నేను ఇప్పుడు ఎక్కువ టైం చార్జ్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ వర్క్ నేను ఇక్కడ 2 days అని చార్జ్ చేస్తున్నాను సార్. ఇక్కడ 2 days అని లాగ్ వర్క్ అని చేశాను సార్. ఇక్కడ మీరు చేస్తే ఒరిజినల్ ఎస్టిమేషన్ ఇస్ ద
1 day 3 hours, but you have charged 2 days 3 hours charge చేస్తారు సార్. ఇది ఏమవుద్దంటే అన్ఎస్టిమేటెడ్, అన్ప్లాన్డ్. ఓకే, అంటే చార్జ్ చేయొచ్చు అండి. వాళ్ళు ఇచ్చింది 2 hours అయితే నేను 10 hours చార్జ్ చేయొచ్చు, ఆ పని నేను 10 hours చేశానని. కానీ ద ప్రాబ్లం ఏంటి అని అంటే ఇలాంటి వాటిని సపరేట్ గా డీల్ చేస్తారండి. అంటే వై వీ హ్యావ్ నాట్ ఎస్టిమేటెడ్ ప్రాపర్లీ ఫర్ ఏ పర్టికులర్ వర్క్. సో వై ఇట్ వాస్ క్రాస్డ్? ఇట్స్ ఎ బిగ్ మీటింగ్, and in that meeting the estimated guy as well as the they will call who are worked on it, why you have taken this much of time. As per our understanding, a normal user in the means he is not a smart guy, he is a below average guy can able to complete 1 day 3 hours including subtask. ఇక్కడ చూడండి సార్, including subtask అనే ఆప్షన్ ఉంటుంది. ఇది తీసేస్తే టైమింగ్స్ వేరుగా ఉంటాయి. ఇది ఇంక్లూడ్ చేస్తే దీస్ 2 సబ్ టాస్క్ యాక్టివిటీస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ టు ద టైమ్ హియర్. అంటే ఈ వర్క్ ఎందుకు ఎక్స్ట్రా వెళ్ళింది అనేది ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకొని దే విల్ డిసైడ్ దట్ ఓకే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ డన్ మిస్టేక్స్ అండ్ దే విల్ వర్క్ ఆన్ ఇట్. సో ఇది ఇంపార్టెంట్ సార్. ద నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఇది టైమింగ్స్ గురించి, సబ్ టాస్క్ గురించి. ఇంకొక విధంగా చెప్తాను సార్. ఒక న్యూ ఎంప్లాయీ జాయిన్ అవుతున్నాడు సార్. న్యూ ఎంప్లాయీ జాయిన్ అవడం అంటే యూ గాట్ ఏ జాబ్. మీకు విప్రోలో జాబ్ వచ్చింది సార్. జాబ్ వచ్చినప్పుడు ద ఫస్ట్ డే ఐటీ టీమ్, హెచ్ఆర్ టీమ్, ద థర్డ్ వన్ ఈస్ ఐటీ టీమ్, హెచ్ఆర్ టీమ్, అడ్మిన్ టీమ్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫోర్త్ వన్ ఈస్ some project manager introductions will be there. Project manager integrations are there. సార్ నమస్తే అండి, నాకు ఫుల్లీ ఫోన్ చేసి చెప్పాడు సార్. థ్యాంక్స్ అలాట్. బాగుంది అన్నది శివ, అది రికవరీ బాగా రికవర్ అయ్యారని చెప్పారు సార్. చెప్పారు సార్. ఓ సూపర్ సార్, సూపర్. మనం జనవరి వరకు కూడా ఎటువంటి ప్రయారిటైజేషన్ ఇవ్వద్దు సార్ ప్లీజ్. నేను వచ్చి చెప్తాను, అది ఒక వీకెండ్ నేను బయలుదేరి వచ్చి నేను చెప్తాను. ఎందుకంటున్నానంటే సార్ ఏమి తిరగబెట్టినా కూడా, ఎందుకంటే అతను మొత్తం లంప్స్ అన్ని పాడైపోయినాయండి. నేను చూసాను ఆ వీడియోస్ అన్ని నాకు వచ్చినాయండి, నేను చూసినాను సార్ అది. సో అది కొంచెం సివియారిటీ ఉంది. అది కొంచెం మనం, ఎందుకంటే ఇప్పుడు ఏ తేడా చేసినా కానీ మళ్ళీ వేరే అవయవాల మీదకి ఆర్గాన్స్ దెబ్బతింటాయి సార్. నేను వస్తాను, ఒక వీకెండ్ వచ్చి తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిశ్చార్జ్ అయిన తర్వాత. ఇంకా అతనికి ఏదైనా హెల్ప్ కావాలని మనం మోరల్ హెల్ప్ చేయొచ్చు. సో మనం కొంచెం రెస్ట్ తీసుకుని ఏర్పాటు చేద్దాం సార్. థ్యాంక్స్ అలాట్ కుమార్ గారు, రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. నాకు ఫుల్, నేను ఎప్పుడు 6 నేను మీతో కాదు కానీ అతనితో ఎప్పుడు టచ్ లోకి వచ్చేస్తానండి ముందు. అవును సార్, కొంచెం నేను రాత్రి కొంచెం ఫ్లైట్ మోడ్ లో పెట్టాను సార్. అవును సార్, నేను నిన్న సిటీలో లేను సార్, కొంచెం ఎమర్జెన్సీ ఉంటే నిన్న మార్నింగ్ ఢిల్లీ వెళ్ళాను సార్. నేను కొంచెం అది ఉండి రాత్రి వచ్చాను సార్, రాత్రి 1 గంట అయింది సార్ ఢిల్లీ నుంచి వచ్చి సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సారీ గైస్ సార్, ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ జాయినింగ్ అంటే ఐటీ టీమ్ వాళ్ళ ఇంట్రడక్షన్ ఉంటుంది, హెచ్ఆర్, అడ్మిన్, ప్రాజెక్ట్ మేనేజర్. వాయిస్ రావట్లేదు సార్. ఓ సారీ అండి, ఏదండి ఏమండి, ఒక ఎంప్లాయీ జాయినింగ్ అవ్వాలి అని అంటేనండి ఎనీ కంపెనీ, ఎయిదర్ విప్రో కంపెనీ, హెచ్సిఎల్ ఆర్ ఎనీథింగ్ సార్, ఫస్ట్ డే once you enter into the organization, IT team will come, HR team will come, admin team will come, project manager introductions, all will be done. Then only the joining formalities అనేది అవుతుంది సార్. సో ఇలాంటి సందర్భంలో they will create
1 day is complete process. They will say that I want a subtask, just this subtask purpose is the IT team. IT team, they will say that we want 1 hour. They will say that 1H. And other team, we want HR, I need a half an hour. So here like that, create subtask, and they will say something, and summary, this is HR team. HR team, they will say that okay, now 1.5 hours, so I can put it as a 1.5 hours. And another one is another subtask is admin. They want the to complete their formalities, they want it's a admin. They will say that 1 hour. So see sir, one work is there, multiple teams are involved into that work. One work is there, multiple teams are involved into that work. So here you can able to see that sir, there are so many subtasks sir. ఒక పని నువ్వు ఒక్కడవే చేయలేవు, వేరే వాళ్ళు కూడా చెయ్యాలి, అప్పుడే ఆ పని పూర్తవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ జస్ట్ Jira administrator. The problem with the database administrator should be there, mail people will be there, network people should be there. So if it is the contribution of all the people, then you have to create those many subtasks and you have to estimate their work hours also. ఒక పని కంప్లీట్ అవ్వాలి అని అంటే, if multiple teams are involved into that work, you have to create a subtask in the sense it's a part of the main task, we have to do it. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే, ఈ సబ్ టాస్క్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాతే ఆ మెయిన్ టాస్క్ క్లోజ్ చేయాలి సార్. ద రీజన్ ఈస్ యూ షుడ్ నాట్ క్లోజ్ ద మెయిన్ టాస్క్ డైరెక్ట్లీ. దిస్ వర్క్ ఫ్లోలో కంప్లీట్ చేసి డన్ అని చెప్పకూడదు. You have to say that first you need to close each subtask, you have to open like this, and you can assign this subtask to the somebody, and he has to complete this workflow, as well as this subtask is the only 2 hours. Similarly, he had to go back to the another one, and he has to open the another subtask, they have to complete sir. ఒక పని మల్టిపుల్ టీమ్స్ చేయొచ్చు. ఒక పని చేస్తున్నప్పుడు there might be some issue in that work. All aspects you have to give the appropriate time estimation. That appropriate time estimation will be taken care into the here sir. So you can able to see here, I told you right, there are the 3 colors. It's an important interview question. Most of the guys are asking in interview, because the original estimation, the remaining estimations, the logged work, 3 కలర్లు ఉంటాయి. ఒరిజినల్ గా దిస్ వర్క్ షుడ్ బి డన్ అని మేనేజర్ ఒక 10 hours అని చెప్తే నువ్వు 8 hours లోనే కంప్లీట్ చేసావు, ఎక్సలెంట్. ఇఫ్ యూ హ్యావ్ క్రాస్డ్ ద 10 hours, then we have to give the justification for that. Why you have not created subtask? Why you have not updated those additional hours into that subtask? Untadandi. The remaining work in the sense, it's a 1 day 6 hours something, you have charged the 2 days, you have crossed. That's the reason remaining is not showing anything. The reason behind is, you have crossed the actual estimation. If you are into the on track, then only the remaining will show into the appropriately. This is the one sir, you need to understand. Subtask అనేది మెయిన్ టాస్క్ లో ఒక పార్ట్, ఒకటి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అంటున్నాం సార్. ఇంకా ఇష్యూస్ లో మీకు ఇక్కడికి వస్తే, subtask issue type. Sir, I want to create a subtask with the appropriate name. You can create a subtask. Add subtask. Subtask name is Pushpa subtask. అడగండి. ఇది టికెట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి మనకి అసైన్ చేస్తారు సార్. సబ్ టాస్క్ అనేది మనమే చేసుకోవాలి కదా సార్, అంతే కదా? సబ్ టాస్క్ అనేది నీకు నేను 8 గంటల్లో పని చేయమన్నాను, నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఒక సబ్ టాస్క్ క్రియేట్ చేసి ఎందుకు చేయలేకపోతున్నావు దానిలో పెట్టి ఆ ఎడిషనల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంతో నువ్వే ఎస్టిమేట్ చేసి చెప్పాలి. అంతేనండి. ఇక్కడ నేను సబ్ టాస్క్లు అంటే నాకు ఏ పేరుతో అయినా క్రియేట్ చేసుకోవచ్చు సార్. పుష్ప సబ్ టాస్క్ యాడ్. ఈ పుష్ప సబ్ టాస్క్ అంటే ఈ ప్రాజెక్ట్ ఈ జీరాలో దెర్ ఆర్ ఓన్లీ 2 సబ్ టాస్క్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ఇష్యూ టైప్స్ వేరే దానికి వాడుకోవచ్చు, ఒకసారి క్రియేట్ చేసిన సబ్ టాస్క్లు వేరే దానికి వాడుకోవచ్చు. ఏమంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సార్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటి అని అంటే, ఇష్యూ టైప్స్ ఎలా క్రియేట్ చేస్తాను, ఇష్యూ టైప్ స్కీమ్ లో ప్రాజెక్ట్ లోకి ఇక్కడ ఎడిట్ పెట్టి నేను చేసేయచ్చు అన్నది
ప్లస్ మీరు ఏంటంటే సబ్ టాస్క్ క్రియేట్ చేసినప్పుడు ఇష్యూ టైప్ క్రియేట్ చేసినప్పుడు ఇది సబ్ టాస్క్ అని కూడా అంటదండి. కావాలంటే ఇక్కడే సబ్ టాస్క్ క్రియేట్ చేయొచ్చు. సబ్ టాస్క్ అనేది 2 ways లో క్రియేట్ చేయొచ్చు. While issue type, clicking on the add issue type, if you choose subtask and if you give the name, you can able to. The second option is straight away you have a feature called the subtask and add subtask. ఇంకొక విషయం ఏంటంటే ఈ సబ్ టాస్క్ ని డిజేబుల్ చేయొచ్చు, ట్రాన్స్లేట్ అంటే లాంగ్వేజ్ మార్చొచ్చు, మేనేజ్ అంటే స్పెల్లింగ్ కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ టాప్ ఆప్షన్స్ ఆల్సో అవైలబుల్ ఫర్ అస్. నెక్స్ట్ ఆర్కైవ్డ్ ఇష్యూస్ అంటే ఈ ఒకసారి ఫీచర్ చూడండి సార్. ఆర్కైవ్డ్ ఇష్యూస్ అంటే యూ హ్యావ్ నాట్ ఆర్కైవ్డ్ ఎనీ ఇష్యూస్ ఎట్. సార్ లాస్ట్ చంద్రయాన 2 ప్రాజెక్ట్ ఇన్ సాటిలైట్, చంద్రయాన 2 completed very long back. చంద్రయాన 2 completed very long back. చంద్రయాన 2లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అరౌండ్ lakhs ఆఫ్ ఇష్యూస్, వాటన్నిటిని ఆర్కైవ్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్కైవ్ అండ్ డిలీట్? డిలీట్ అంటే యు ఆర్ రిమూవింగ్ ఫ్రమ్ ద సిస్టమ్ పర్మనెంట్లీ. ఆర్కైవ్ అంటే జస్ట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు యూస్, యు ఆర్ కీపింగ్ ఇన్ టు ద జిప్డ్ ఫార్మేట్. వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రీకాల్ ఇట్. అంటే మళ్ళా మనకి కావాలి అని అనుకుంటే రీకాల్ చేసుకోవచ్చు అండి. దిస్ ఈస్ ఎ న్యూ ఫీచర్. దిస్ ఫీచర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద 8.7 ఆర్ సంథింగ్ ఆన్వర్డ్స్ ఇట్స్ కమింగ్ సార్. ఆర్కైవింగ్ ఆఫ్ ద ఇష్యూస్ అంటే ఒక ప్రాజెక్ట్ లో ఓల్డ్ టికెట్స్, అయిపోయినటువంటి టికెట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మోర్, we don't want any reference of those tickets, then you can able to archive it, sir. Browse through the list below to find the archived issues you need. This list contains both issues from archived projects and archived issues from active projects. అంటే కొన్ని ప్రాజెక్టులను కూడా ఆర్కైవ్ చేయొచ్చండి. ప్రాజెక్ట్ ను ఆర్కైవ్ చేయడం అంటే దట్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. చంద్రయాన 2 హ్యాస్ బీన్ కంప్లీటెడ్, వీ కెన్ ఆర్కైవ్ ఇట్, బట్ ఇట్ వాజ్ ఫెయిల్డ్. నౌ చంద్రయాన 3 ఈజ్ అవర్ ప్రాజెక్ట్. ఆర్కైవ్ చేసి ఏదైనా పాయింట్ ని కావాలి అనుకుంటే బ్యాక్ వచ్చి రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది సార్. ఇది నేను కొంచెం తర్వాత నీకు చూపిస్తాను సార్. ఇది ఇందులో ఉన్న టికెట్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి. ఎక్స్పోర్ట్ చేయడం అంటే చంద్రయానాలో మనం ఎన్ని టికెట్లు చేసామో వాటన్నిటిని ఒక సిఎస్పి ఫైల్లో బయటికి అవుట్పుట్ పంపించి ఆ ఎక్స్పోర్ట్ ఫైల్లో అందరూ అనలైజ్ చేసుకుంటారండి. జీరాలో అనలైజ్ చేయకుండా దే కెన్ ఏబుల్ టు డౌన్లోడ్. సిఎస్పి ఆల్ అంటే కామా సపరేటెడ్ వాల్యూస్, అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్, ఎక్సెల్ ఫైల్లోకి వస్తుంది సార్. ఇది ప్రాక్టికల్ గా చేస్తానండి నేను. గివ్ అస్ ఫ్యూ మినిట్స్. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఇక్కడ దీని తర్వాత వర్క్ ఫ్లోస్ అండి. మనం నిన్న మొన్న కూడా, అంటే సారీ నిన్న కాదు, లాస్ట్ వీక్ విచ్ వీఆర్ స్టడీడ్ అబౌట్ సార్. స్క్రీన్స్ మనం స్టడీ చేసాం సార్. వర్క్ ఫ్లోస్ తయారు చేసుకోవాలి. వర్క్ ఫ్లో స్కీమ్ అంటే ప్రాజెక్ట్ తోటి అసోసియేట్ చేస్తాం. నీకు ఇక్కడ టోటల్లీ 8 స్కీమ్స్ ఉంటాయి సార్. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సార్. అంటే ఈ రోజు నేను ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే దట్ క్వశ్చన్ అక్కడ ఇంటూ ద ఇంటర్వ్యూస్ అని అర్థం సార్. నేను ఇప్పుడు దాకా ఈ రోజు చెప్పినట్లు ద కలర్స్ ఈజ్ ద వన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ద సెకండ్ వన్ ఈజ్ హౌ టు ఆర్కైవ్ అనేది ఒకటి చూపిస్తాను. ద థర్డ్ వన్ ఏంటంటే వర్క్ ఫ్లోస్. ఇక్కడ ఇది చెప్తున్నప్పుడు నేను ప్రతిసారి స్కీమ్స్ అని ఉంటున్నాయి చూడండి సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్కీమ్స్ అంటే దెర్ ఆర్ టోటల్లీ 8 స్కీమ్స్ ఉంటాయి సార్. ఇష్యూ టైప్ స్కీమ్, వర్క్ ఫ్లో స్కీమ్, స్క్రీన్ స్కీమ్, ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్. ఇక్కడికే 4 అయిపోయినాయి సార్. ఓకే, దీని తర్వాత కిందకు వస్తే ఏమవుతుందంటే, ఇంకా కిందకు వస్తే మీకు ప్రయారిటీ స్కీమ్ అనేది ఒకటి, తర్వాత నోటిఫికేషన్ స్కీమ్ అండ్ పర్మిషన్ స్కీమ్. ఓకే, ఇష్యూ సెక్యూరిటీ స్కీమ్స్. దేర్ ఆర్ ఇక్కడ ఒక 3 ఉన్నాయి, పైన ఒక 4, 7, ఇంకోటి మధ్యలో ఒకటి ప్రయారిటీ స్కీమ్. Totally, there are the 8 schemes. Please note it down. This is also an important question. There are the 8 schemes into the Jira application. These schemes changes ante whatever the activity which we have done, putting into their project, associating to their project. Schemes ante entante whatever the work you have designed, either it is the workflows, either it's the screens, either it's the issue types, అవి మీ ప్రాజెక్ట్ తోటి కలపడాన్నే స్కీమ్స్ అంటారు. స్ట్రక్చర్ అంటే అసోసియేట్ చేయడాన్ని ఎక్కడ చేస్తారంటే విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ స్కీమ్స్ అంటారు. ఈచ్ స్కీమ్ కి డిఫరెంట్ ఉంది. ఇక్కడ నేను ఒక శాంపుల్ గా 1 or 2 చూపించాలంటే, నేను ఇక్కడ ఇష్యూ టైప్ స్కీమ్ అంటున్నాను. ఇందులో ఏం జరుగుద్ది, నేను పైన క్రియేట్ చేసినటువంటి ఇష్యూస్ ని ప్రాజెక్ట్ తోటి కలపడానికి ఇక్కడ ఎడిట్ అని పెట్టేసి, నేను ఇదేదో పుష్ప సబ్ టాస్క్ అన్నాను, నాకు ఈ సబ్ టాస్క్ వద్దు, పుష్పది కావాలి. సో ఓకే, సేవ్. అంటే ఇష్యూ టైప్ స్కీమ్స్ ఏం చేస్తున్నాయి, ప్రాజెక్ట్ తోటి కలపడానికి ఇలా ఉపయోగపడుతుంది. సేమ్ వే మీరు ఇక్కడ వర్క్ ఫ్లో స్కీమ్ ఏం చేస్తుంది, నువ్వు ఏదైతే వర్క్ ఫ్లోని తయారు చేసుకున్నావో ఏ ఇష్యూ టైప్ కి ఏ వర్క్ ఫ్లో పెట్టాలి అని చెప్పేది ఎక్కడంటే వర్క్ ఫ్లో స్కీమ్స్.
ఇది మీరు ప్రాక్టీస్ చేయకపోతే నేను చెప్పినట్టు కానీ ఇదంతా మీకు బ్లైండ్ గా ఉంటుంది సార్. బ్లైండ్ గా ఉండడం అంటే అసలు అర్థం కానట్టు ఉంటది. అందుకే నేను ఏ పార్ట్ గా ఆ పార్ట్ మీరు క్లియర్ గా పెన్సిల్ తోటి ప్రతిదీ కూడా ఎందుకు వాడాను, ఏం చేస్తున్నాను అనేది ప్రతి ఎడ్డింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాట్ ఎవర్ ద ఎడ్డింగ్స్ ఆర్ దేర్ యూ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే ప్రతి పాయింట్ మీకు అర్థం అవ్వాలి సార్. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ 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 డిఫికల్ట్ సార్. మీరు ఇక్కడ అయిపోయింది అంటే అన్ని అయిపోయినట్టే కనపడతాయి సార్. బట్ ఏంటంటే ఇక్కడ చాలా ఉంటుందండి. అయితే నేను కస్టమ్ ఫీల్డ్స్ చెప్పాను సార్. కస్టమ్ ఫీల్డ్స్ మీకు ఏం చెప్పాను సార్, కస్టమర్ కి ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ పేర్లు వచ్చేటప్పుడు ఈ పేర్లు ఆయనకి నచ్చిన విధంగా కావాలి అని అంటే వీటిని ఏమంటారంటే కస్టమ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఓకే, చంద్రయాన 2, చంద్రయాన 3 ఇలా ఏదైనా పేర్లు ఉంటే ఆ పేర్లు అనేవి దోస్ నేమ్స్ ఆర్ ద స్పెసిఫిక్ టు దట్ ప్రాజెక్ట్ విచ్ ఆర్ నాట్ ఈస్ కామన్ ఫర్ ఇన్ టు ద సాఫ్ట్వేర్. సో దోస్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ఏ custom fields. Custom field ki system fields ki difference enti. System fields are the fields which by default system has generated. Whenever I have installed a software, those are by default fields called the system fields. What is the meaning of the custom field? Whenever customer is asked the multiple fields, I have to define the custom field. ఇక్కడ నేను custom field context అనేది కూడా చెప్తాను సార్. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్ సార్. కస్టమ్ ఫీల్డ్ కాంటెక్స్ట్ అండి. కాంటెక్స్ట్ అంటే ఏంటంటే సందర్భం. సందర్భం అంటే ఇన్ తెలుగు ఈడేంట్రా పొద్దునేమో అలా మాట్లాడాడు, సాయంత్రం ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు అంటాడు. ద బిహేవియర్ అంటే ఒక ప్రాజెక్ట్ లో ఒక ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ ఒక ప్రాజెక్ట్ లో ఒక వాల్యూ చూపిస్తుంది, వేరే ప్రాజెక్ట్ లో వేరే వాల్యూ చూపిస్తుంది. కాంటెక్స్ట్ అంటే సందర్భం. సేమ్ కస్టమ్ ఫీల్డ్ ఈజ్ షోయింగ్ ద different values based on the different projects. That kind of option we'll call it as the context. This is the another entry question. What is the custom field context? Custom field context ante behavior in the sense in one project it will show the one type of value, in another project another value. I'm going to show it, sir. I'm creating the one custom field. Go to the issues. I'm creating the one custom field. That custom field is a something. Here add ఇంకా లోడ్ కాలేదు సార్. కస్టమ్ ఫీల్డ్స్ ఇట్స్ లోడింగ్. యాడ్ కస్టమ్ ఫీల్డ్. నేను ఏదో ఒక కస్టమ్ ఫీల్డ్ ఏం తీసుకుంటున్నానంటే సంథింగ్ ఓకే, విల్ టేక్ ఇట్ యాజ్ సమ్ లిస్ట్ బాక్స్ తీసుకుందాం, సింగిల్ చాయిస్. నెక్స్ట్ నేమ్ ఏంటంటే పుష్ప స్టూడెంట్స్ అని తీసుకున్నాను సార్. పుష్ప స్టూడెంట్స్ లోనే ఇదే ఫీల్డ్ ఇక్కడ నేను ఏ వాల్యూస్ ఇస్తున్నానంటే విప్రోలో పనిచేస్తున్నారు, టీసీఎస్ లో పనిచేస్తున్నారు అని ఏదో అనుకున్నాను సార్. ఐ హావ్ క్రియేటెడ్. ఇది ఏ ప్రాజెక్ట్ మీద ఉండాలి అని అంటే ఐ కెన్ సెలెక్ట్ ద ప్రాజెక్ట్. దట్ ప్రాజెక్ట్ ఈస్ పుష్ప ప్రాజెక్ట్. ఐ హావ్ క్రియేటెడ్. సో పుష్ప ప్రాజెక్ట్ లో ఏ స్క్రీన్ మీద కనపడాలి? నౌ ద స్క్రీన్ ఈస్ దిస్ ఈస్ ద వన్ పుష్ప స్క్రీన్. I have updated. You can able to see the ticket, students, next. So summary here, Pushpa student. Pushpa అనే ప్రాజెక్ట్ లో విప్రో టీసీఎస్ అని చూపిస్తుందండి. ఏది? పుష్ప స్టూడెంట్స్ అనే ఫీల్డ్. నేను వేరే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ యువర్ పర్పస్. క్రియేట్ ప్రాజెక్ట్, అనదర్ బేసిక్ ప్రాజెక్ట్ I have created. This project name I'm giving the demo. I have created another project. Leave. Yes. నేను ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, డెమో అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ కూడా పుష్ప స్టూడెంట్ అనే ఫీల్డ్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి సార్, ఇష్యూస్ లోకి వెళ్తున్నాను, స్క్రీన్స్ లోకి వెళ్తున్నాను. దీనికి డిఫాల్ట్ స్క్రీన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. కొత్త ప్రాజెక్ట్ పేరు ఏమి ఇచ్చాం సార్? మనం డెమో అని ఇచ్చాం. ఏదో డెమో దీని మీద నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫీల్డ్ ఏంటంటే పుష్ప స్టూడెంట్స్. అంటే ఒకే ఫీల్డ్ రెండు ప్రాజెక్టులో వేరు వేరు వాల్యూలు ఎలా చూపిస్తాయి అనేది కాంటెక్స్ట్. ఇప్పుడు మీరు ఒక టికెట్ క్రియేట్ చేయండి సార్. క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను వర్క్ కాకుండా ఏదో టాస్క్ అని తీసుకుని నెక్స్ట్ అని కొట్టాను. మనకి ఇక్కడ పుష్ప అనే ఫీల్డ్ రావాలి సార్. ఇక్కడ చూడండి సార్, పుష్ప అనే ఫీల్డ్ ఎక్కడ కనపట్లేదు సార్.
నేనేం చేయాలంటే కాంటెక్స్ట్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఇష్యూస్ లోకి వెళ్ళి ఏ ఫీల్డ్ నీ కస్టమ్ ఫీల్డ్కి వెళ్ళి కస్టమ్ ఫీల్డ్స్ లోకి వెళ్ళి ఏ ఫీల్డ్ పుష్ప స్టూడెంట్స్ అనే ఫీల్డ్ ఇలా క్లిక్ చేయండి సార్. పుష్ప స్టూడెంట్ అనేది ఫీల్డ్ ఎన్ని ప్రాజెక్టులకు ఉంది? ఒకే ప్రాజెక్ట్ ఉంది. మీకు లాస్ట్ లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఓకే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద 3 డాట్స్. ఇక్కడ నాకు ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంది, ఎడిట్ అని ఉంది, ట్రాన్స్లేట్ అని ఉంది. ఓకే నేను కాన్ఫిగర్ అని క్లిక్ చేశాను సార్. ఇక్కడ మీకు ఇక్కడ యాడ్ న్యూ కాంటెక్స్ట్ అని ఉంటుంది సార్. యాడ్ న్యూ కాంటెక్స్ట్ అంటే అక్కడే పెట్టానమ్మా 1 sec సార్. సార్ కాంటెక్స్ట్ అంటే మీరు ఇక్కడ చూడండి సార్. ప్రాజెక్ట్స్ పుష్ప అనే ప్రాజెక్ట్ కి విప్రో టీసీఎస్. నేను యాడ్ న్యూ కాంటెక్స్ట్ ఇదే ఫీల్డ్ ని ప్రసాద్ గారు ఇప్పుడు విప్రో టీసీఎస్ మీరు యాడ్ చేశారండి? నేను ఇందాక క్రియేట్ చేశాను కదా, క్రియేట్ చేసినప్పుడు వాల్యూస్ ఇచ్చాను కదా సార్. ఓకే ఓకే ఓకే. నేను పుష్ప స్టూడెంట్స్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి వాళ్ళు విప్రో టీసీఎస్ లో పనిచేస్తున్నారు అని చెప్పారు. ఏ ప్రాజెక్ట్ లో? పుష్ప అనే ప్రాజెక్ట్. డెమో అనే ప్రాజెక్ట్ లో వాళ్ళు హెచ్సిఎల్ లోను సిటిఎస్ లో పనిచేస్తున్నట్టు కావాలి సార్. ఇక్కడ నేను ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సార్. వేరే ప్రాజెక్ట్ లో సేమ్ ఫీల్డ్ వేరే వాల్యూస్ చూపించాలంటే యాడ్ న్యూ కాంటెక్స్ట్ అని ఉంటుంది. ఇదే ఫీల్డ్ వేరే ప్రాజెక్ట్ లో వాడుకో. పుష్ప అనే ప్రాజెక్ట్ లో వాడుకుంటున్నప్పుడు ఇట్ విల్ షో విప్రో టీసీఎస్. యాడ్ న్యూ కాంటెక్స్ట్ అని యాడ్ న్యూ కాంటెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఏ ఇష్యూ టైప్స్ కి అన్ని ఇష్యూ టైప్ ఏ ప్రాజెక్ట్ కి డెమో అనే ప్రాజెక్ట్ కి యాడ్ చేసి ఏదో డెమో అనే ప్రాజెక్ట్ పెడుతున్నాను. ఇక్కడ డెమో అనే ప్రాజెక్ట్ ఇక్కడ యాడ్ చేస్తానండి. ఇప్పుడు డెమో అనే ప్రాజెక్ట్ కి ఏ ఆప్షన్స్ కావాలో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సార్. ఎడిట్ ఆప్షన్స్. నేను దీనికి హెచ్సిఎల్ యాడ్ సిటిఎస్ యాడ్ ఇంకా వీళ్ళకి కూడా ఇక్కడ కూడా విప్రో కూడా కావాలి. విప్రో మీకు ఇది నేను ప్రాక్టికల్ గా చేయకపోతే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సార్. కాంటెక్స్ట్ క్రియేట్ చేయడం ఇది ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతున్నాడు. నేను అందుకనే మళ్ళా చూపిస్తాను. ఇక్కడ మీకు చూస్తేనండి హెడ్డింగ్ ఉంది చూసారా, డెమో. డెమో అనే ప్రాజెక్ట్ లో హెచ్సిఎల్ సిటిఎస్ విప్రో అని చూపించు. పుష్ప ప్రాజెక్ట్ కి విప్రో టీసీఎస్ అని చూపించు. ఇక్కడ నువ్వు ఏ ప్రాజెక్ట్ కి ఆ ప్రాజెక్ట్ కి కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ లైక్ పుష్ప ప్రాజెక్ట్ లో విప్రో టీసీఎస్ ఆర్ ద వాల్యూస్. ఇన్ డెమో ప్రాజెక్ట్ హెచ్సిఎల్ సిటిఎస్ విప్రో ఇస్ ద ఆప్షన్స్. సార్ నేను టికెట్ క్రియేట్ చేసి చూద్దాం. ఐ హావ్ క్రియేటింగ్ ద టికెట్. దిస్ ఇస్ ద డెమో ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆ ఫీల్డ్ ఉందండి, ఇక్కడ ఉందండి. పుష్ప అనే ప్రాజెక్ట్ లో పుష్ప అనే స్టూడెంట్స్ లో ఇది ఏం చూపిస్తుంది? హెచ్సిఎల్ సిటిఎస్ విప్రో అని చూపిస్తుంది. ఏ ప్రాజెక్టు? ఏం ఫీల్డ్? పుష్ప అనే స్టూడెంట్ ఫీల్డ్. ఇక్కడేమో 3 వేరు వాల్యూలు చూపిస్తుంది. దీన్నే నేను వేరే టికెట్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడే ఇది క్యాన్సిల్ కొట్టేసి క్రియేట్ అని కొట్టి ఈ డెమో ప్రాజెక్ట్ కాకుండా పుష్ప అనే ప్రాజెక్ట్ కొడితే ఇక్కడ చూపించేదేమో విప్రో టీసీఎస్ అని చూపిస్తుంది. అంటే సేమ్ ఫీల్డ్ ఒక ప్రాజెక్ట్ లో ఒక రకమైన వాల్యూస్, అదే ఫీల్డ్ వేరే ప్రాజెక్ట్ వాడుకుంటున్నప్పుడు దానికి వేరే వాల్యూస్ కింద సెట్ చేయాలి అంటే we will call it as context. Context is nothing but same field showing the different values into the different projects. That's the context, sir. ఎలా క్రియేట్ చేయాలన్నది మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్ గా చూపిస్తానండి. ఒకసారి ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను సార్. ఇక్కడ నేను ఇక్కడ క్రియేట్ అని కొట్టాను. నేను ఇక్కడ మీకు కాంటెక్స్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే ముందు ఇష్యూస్ లోకి వచ్చి కస్టమ్ ఫీల్డ్స్ లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ కస్టమ్ ఫీల్డ్స్ నువ్వు యాడ్ కస్టమ్ ఫీల్డ్ అని క్రియేట్ చేయొచ్చు. లేదా ఉన్న కస్టమ్ ఫీల్డ్స్ లోనే ఏదో ఫస్ట్ నేమ్ ఉంది,
ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ కాన్ఫిగర్ అని కొట్టాలి. కాన్ఫిగర్ అని కొడితే ఇక్కడ కాంటెక్స్ట్ అని వస్తుంది. కాంటెక్స్ట్ అంటే ఏంటి అంటే సందర్భం. ఇక్కడ పుష్ప అనే దానిలో ఏమీ లేదు. అలాగే ఇక్కడ యాడ్ న్యూ కాంటెక్స్ట్ అని నేను ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ లో ఇంకొక ప్రాజెక్ట్ లో ఏ విధంగా బిహేవ్ చేయాలని చూస్తాను. కాంటెక్స్ట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? కస్టమ్ ఫీల్డ్ లో రైట్ హ్యాండ్ సైడ్ లో 3 డాట్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద 3 డాట్స్ దేర్ కాన్ఫిగర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కాన్ఫిగర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యూ కెన్ యాడ్ అండ్ యూ కెన్ మాడిఫై ద వాల్యూస్ సార్. అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటిది. ఎలాగండి? కస్టమ్ ఫీల్డ్ మీదకి వచ్చి కస్టమ్ ఫీల్డ్ మీద క్లిక్ చేసి ఏ కస్టమ్ ఫీల్డ్ కి అయితే కాంటెక్స్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ కస్టమ్ ఫీల్డ్ కాడ ఈ కాన్ఫిగర్. సార్ ఈ 4 ఆప్షన్స్ ఏంటి? ఎడిట్ అనేది నేను ఇది ఎఫ్ నేమ్ వద్దు నాకు, ఓకే ఫస్ట్ నేమ్ అని కావాలి అన్నారు అనుకోండి సార్, యూ కెన్ చేంజ్. ఎడిట్ అంటే ఉన్నదాన్ని పేరుని ఎడిట్ చేయడమే సార్. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్, ఎర్లియర్ దిస్ ఈస్ ది ఎఫ్ నేమ్, నౌ ఫస్ట్ నేమ్. సో హియర్ ఇఫ్ యూ సే దట్ configure, sorry, in edit you can change the name. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ కి వెనకాల ఒక నెంబర్ జనరేట్ అవుతుంది సార్ ఇన్ కస్టమ్ ఫీల్డ్ ఐడి. దీన్ని ఏమంటారంటే కస్టమ్ ఫీల్డ్ ఐడి అని అంటారు. ఏదైనా కస్టమ్ ఫీల్డ్ యొక్క ఐడిని ఏ విధంగా కనుక్కుంటావు అని అంటే నువ్వేం చెప్పొచ్చు అనంటే ఆ కస్టమ్ ఫీల్డ్ కాడికి వెళ్ళి ఏ కస్టమ్ ఫీల్డ్ ఐడి అయితే కావాలో ఆ కస్టమ్ ఫీల్డ్ కాడికి వెళ్ళి ఎడిట్ అని కొడితే బ్రౌజర్ లో పైన మీకు ఒక ఐడి వస్తుంది సార్. దిస్ ఈజ్ యూనిక్. అంటే కస్టమ్ ఫీల్డ్స్ కి ఏముంటుందంటే కస్టమ్ ఫీల్డ్ నేమ్ ఉంటుంది, కస్టమ్ ఫీల్డ్ ఐడి ఉంటుంది. కస్టమ్ ఫీల్డ్ నేమ్ నువ్వు చేంజ్ చేయొచ్చు కానీ ఐడిని చేంజ్ చేయలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, బిఫోర్ మ్యారేజ్ షీఈ్ XYZ పుష్ప పేరు. ఆఫ్టర్ ద మ్యారేజ్ ఈజ్ హస్బెండ్ నేమ్ విల్ కమ్, ఓకే సంథింగ్, but her Aadhaar card, her 10th class mark list, all the numbers are the as it is. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే కస్టమ్ ఫీల్డ్ ఫస్ట్ నేమ్ తీసేసి నువ్వు నేమ్ అని పెట్టవచ్చు. యూ కెన్ చేంజ్ ద లేబుల్, అంటే ఆ పేరును మార్చవచ్చు, కానీ ఐడి మాత్రం ఆల్వేస్ ఈజ్ ద సేమ్. అంటే ఒకసారి నువ్వు ఒక కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఐడి విల్ బి జనరేటెడ్. దట్ నేమ్ యూ కెన్ రీనేమ్ ఇట్ బట్ యూ కాంట్ రీనేమ్ ద ఐడి. ఐడి ఈజ్ ఆల్వేస్ యూనిక్ ఇన్ ద కంప్యూటర్. నేనేం చెప్తున్నానంటే పెళ్లి కాకముందు వచ్చిన ఆధార్ కార్డు పెళ్ళైన తర్వాత కూడా అదే ఆధార్ కార్డు ఉంటుంది. నీ పేరు మారింది, జస్ట్ చేంజ్ యువర్ నేమ్ బట్ యువర్ ఆధార్ కార్డ్ ఈజ్ ద సేమ్. సిమిలర్లీ whenever you have created a custom field, ID will be generated. Even you can rename it your name, but ID won't change it. You have to write the programming based on this one. In interview questions, they will ask you like, how you will how you will find the custom field ID. Custom field యొక్క ఐడిని ఏ విధంగా కనుక్కుంటావు అని అంటారండి. Then you need to say that I have to go to the issues లోకి వెళ్ళి ఇష్యూస్ కాడ నేను కస్టమ్ ఫీల్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఎడిట్ అని కొడితే ఏదైనా కస్టమ్ ఫీల్డ్ కి నేను ఇది సిస్టమ్ ఫీల్డ్ సార్ ఓన్లీ మీరు కస్టమ్ ఫీల్డ్స్ కి వస్తుంది. కస్టమ్ ఫీల్డ్ కాన్ఫిగర్, సారీ నాట్ కాన్ఫిగర్, ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుందండి. ఆడు క్వశ్చన్ వేస్తాడు, ఇవి యూనిక్ గా ఉంటాయా సేమ్ ఉంటాయా అని అంటాడు. ఆల్ ఆర్ యూనిక్ అండి. ఒక క్లాస్ లో ఒక స్టూడెంట్ నెంబర్ ఇంకోళ్ళకి ఎలా ఉండదో, ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ నెంబర్ వేరే ఎంప్లాయీ నెంబర్కి ఎలా ఉండదో, దీస్ ఆర్ ద యూనిక్ ఫీల్డ్స్. యూనిక్ అంటే ఏంటంటే డూప్లికేట్ అనేది ఉండదు, ఒకరికి వచ్చింది వేరే వాళ్ళకి ఉండదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ వీఆర్ షుడ్ బి వెరీ క్లియర్. ఒక కస్టమ్ ఫీల్డ్ యొక్క నేమ్ చేంజ్ చేయొచ్చు కానీ కస్టమ్ ఫీల్డ్ యొక్క ఐడి వన్స్ ఇట్ ఈస్ జనరేటెడ్ యూ కాంట్ చేంజ్ ఇన్ టు దట్. అయితే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ కస్టమ్ ఫీల్డ్ కాంటెక్స్ట్ ఏంటి, కస్టమ్ ఫీల్డ్ ఐడిని ఏ విధంగా కనుక్కుంటావు, కస్టమ్ ఫీల్డ్ ని రీనేమ్ చేయగలవా అన్న క్వశ్చన్స్ పడితే ఎస్ వీ క్యాన్. నెక్స్ట్ ఇంకా కస్టమ్ ఫీల్డ్ లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద కస్టమ్ ఫీల్డ్, కాన్ఫిగర్ దేనికి ఉపయోగపడుద్ది అంటే కాన్ఫిగర్ ఈస్ ఫర్ ద కాంటెక్స్ట్ అండ్ వాల్యూస్. సార్ ఇందాక మీరు విప్రో టీసీఎస్ అన్నారు, మన వాళ్ళకి ఏమండి ఇంకొక ఏదో XYZ కంపెనీలో వచ్చింది, అది పుష్ప అనే బ్యాచ్ అన్నారు అనుకోండి సార్. కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఇక్కడ ఇది ఈ ఫీల్డ్ కాదు, ఇందాక మనం ఏదో పుష్ప స్టూడెంట్ అనే ఫీల్డ్ తీసుకున్నాం కదా, ఇదిగోండి ఈ పుష్ప స్టూడెంట్ లో ఫీల్డ్స్ లో వాల్యూస్ యాడ్ చేయాలంటే వాల్యూస్ ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ క్రియేట్ అని కొట్టినప్పుడు ఇక్కడ పుష్ప స్టూడెంట్ లో సార్ విప్రో టీసీఎస్ ఉంది.
మైండ్ ట్రీ అనే దానికి టెక్ ఎం అని కూడా వస్తున్నాయి సార్ జాబ్లు. మరి ఆ రెండు ఎక్కడికి వెళ్ళి యాడ్ చేయాలండి? మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ క్రియేటెడ్ 2 fields సార్. దోస్ ఆర్ ద విప్రో అండ్ టీసీఎస్, బట్ దే గాట్ అనదర్ 2 offers ఫ్రమ్ ద టెక్ ఎం అండ్ మైండ్ ట్రీ. హౌ యూ విల్ గో టు యాడ్ అంటే కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు 2 వాల్యూస్ పెట్టారు సార్, ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నాకు కస్టమ్ ఫీల్డ్ లోకి ఇంకా కొత్త వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి అంటే, మీరు ఏ కస్టమ్ ఫీల్డ్ పుష్ప స్టూడెంట్ లోకి ప్లీజ్ యాడ్ 2 more fields అంటాడండి. అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళి మళ్ళా ఏ కస్టమ్ ఫీల్డ్ అయితే ఆ కస్టమ్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పుష్ప స్టూడెంట్స్ అనే ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకుని కాన్ఫిగర్ అని కొట్టి ఏ ప్రాజెక్ట్ కి, పుష్ప అనే ప్రాజెక్ట్ కి ఈ 2 వాల్యూసే కాకుండా ఇంకా వాల్యూస్ కావాలి అన్నప్పుడు ఎడిట్ ఆప్షన్స్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ ద ఎడిట్ ఆప్షన్స్. యూ కెన్ యాడ్ టెక్ ఎం, టెక్ మహీంద్ర, నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఎం ట్రీ, మైండ్ ట్రీ యాడ్. సార్ వాడు ఏమంటాడంటే వీటిని ఆల్ఫాబెటికల్ లో పెట్టవా అంటే మొదటిది ఏ ఉండాలి, తర్వాత బి అంటే ఇక్కడ సార్ట్ ఆప్షన్స్ ఆల్ఫాబెటికల్, ఎంటీ ఫస్ట్, ఎం తర్వాత వచ్చేది టీ, టీ తర్వాత టీ, తర్వాత డబ్ల్యూ ఆర్డర్ లో పెట్టండి అంటే ఈ విధంగా పెట్టాలండి. సార్ట్ ఆప్షన్స్ ఆల్ఫాబెటికల్ అని చెప్పి ఇక్కడ డన్ అని కొట్టడం మర్చిపోవద్దు. డన్ అని కొట్టారండి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ 1 more ticket. దీన్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ పుష్పలో అడిషనల్ వాల్యూస్ వస్తాయి. మైండ్ ట్రీ, టీసీఎస్, టెక్ ఎం, విప్రో అనే ఆప్షన్స్ వచ్చినాయి. అంటే కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఆఫ్టర్ 6 months or 5 months దే మైట్ ఆస్క్ యూ టు యాడ్ అడిషనల్ వాల్యూ. సార్ మా వాడు వచ్చి టీసీఎస్ అనే దాన్ని తీసేయండి అంటున్నాడు అంటే యాడ్ చేయమంటలేదు సార్, తీసేయమంటున్నాడు అంటాడు. ఎస్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఇక్కడ మీరు పుష్ప దానిలో టీసీఎస్ వద్దు అంటున్నాడండి. ఎడిట్ ఆప్షన్స్, టీసీఎస్ కాడ మీరు ఇక్కడ డిజేబుల్ చేయించాలి, డిలీట్ చేయాలి. ఎందుకు డిలీట్ చేయొద్దు అంటున్నానంటే పాత ఇష్యూల్లో ఎక్కడైనా టీసీఎస్ అని వాడితే అది పోతుందండి. అంటే few users got an offer from the TCS. That name should be continue as it is. So I don't want to delete that. So disable అంటే చూపించొద్దు అని డిజేబుల్ అని కొట్టి డన్ అని కొట్టి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ కొడితే టీసీఎస్ అనేది చూపించదు, కానీ ప్రీవియస్ టికెట్లకి ఇంపాక్ట్ కాదు. నువ్వు డిలీట్ చేస్తే ఇక్కడ టీసీఎస్ అనేది కనపడదు, కానీ నువ్వు డిలీట్ చేస్తే ప్రీవియస్ దానికి ప్రాబ్లం వస్తుంది సార్. అందుకని మీరు డిలీట్ చేయొద్దండి, జస్ట్ డిజేబుల్ చేయండి అన్నది. సార్ మా ఓడు ఏమంటున్నాడంటే ఇలా నెక్స్ట్ అన్నప్పుడు మీరు ఆర్డర్ లో పెట్టారు, అది బాగలేదండి. మా ఓడు విప్రో అనేది మా డిఫాల్ట్ గా కావాలండి అంటున్నాడండి. విప్రో అనేది డిఫాల్ట్ గా కావాలి అన్నప్పుడు మీరు ఎలా చేయాలంటే ఇక్కడే ఇవ్వండి సార్, ఎడిట్ డిఫాల్ట్ వాల్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ డిఫాల్ట్ వాల్యూ అని కొట్టి నన్, ఏమీ లేదు, బై డిఫాల్ట్ గా విప్రో చూపించు అని పెట్టాను సార్. మీరు ఇక్కడ చూస్తే విప్రో ఎడిట్ డిఫాల్ట్ వాల్యూ. మీరు ఏదైనా టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా విప్రో అని సెలెక్ట్ అయిపోద్ది, నన్ అని రాదు. చూడండి సార్, పుష్ప స్టూడెంట్ లో విప్రో అని వచ్చేసింది. అంటే ఒక కస్టమ్ ఫీల్డ్ లో వాల్యూస్ పెట్టడం ఎలా, తీయడం ఎలా. సార్ నేను ఇది విప్రోలో స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయలేదు, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే మీరు చేస్తున్నారో అక్కడ ఏదైనా స్పెల్లింగ్ తప్పు ఉన్నాయి అనుకోండి సార్, ఎడిట్ ఆప్షన్ కొట్టి ఈ విప్రో అనేది నేను ఏదో విప్రో టెక్నాలజీస్ అనేదో స్పెల్లింగ్ తప్పు కొట్టి ఇక్కడ ఎడిట్ చేయాలండి. ఇక్కడ ఎడిట్ కొట్టి విప్రో టెక్నాలజీస్ అప్డేట్. ఇప్పుడు విప్రో టెక్నాలజీస్ అని డన్ అనేది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు విప్రో టెక్నాలజీస్ అయిపోయింది. మీరు టికెట్ లోకి వెళ్ళి చూసుకుంటే మీరు ఇక్కడ రిఫ్రెష్ అని కొడితే, కంటిన్యూ అని కొడితే ఫస్ట్ విప్రో టెక్నాలజీస్ కింద వచ్చేస్తుంది. అంటే కస్టమ్ ఫీల్డ్ కాంటెక్స్ట్ అంటే వేరు ప్రాజెక్టులకి వేరుగా వాల్యూస్ చూపించాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏ ఫీల్డ్ డిఫాల్ట్ గా ఉండాలి, ఒక ఫీల్డ్ ని డిలీట్ చేయకూడదు, డిజేబుల్ చేయాలి. వాడు అడుగుతాడు ఎందుకు డిలీట్ చేయమంటే ఏదైనా ఓల్డ్ టికెట్స్ ఆ పేరు వాడుకుని ఉంటే నేను డిలీట్ చేస్తే అక్కడ నన్ అని పడిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు మేక్ లైక్ దట్. ఆ వాల్యూ టీసీఎస్ వాల్యూ కనపడాలి, ఓన్లీ ఏ టికెట్లకి అయితే ఉంది ఫీచర్ లో అది వాడకూడదు కాబట్టి దాన్ని డిజేబుల్ చేస్తున్నాను, బట్ వీ షుడ్ నాట్ డిలీట్. నెక్స్ట్ ఇక్కడ ఇది నేను చెప్పదలుచుకుంది ఇక్కడ పాయింట్స్. ఇప్పుడు కిందకు వస్తే ఇక్కడ కస్టమ్ ఫీల్డ్స్ తర్వాత సిస్టమ్ ఫీల్డ్స్ అని ఉంటుంది. సిస్టమ్ ఫీల్డ్స్ అంటే మీకు చెప్పాను సార్, అంటే ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చినటువంటి ఫీల్డ్స్. దీస్ ఫీల్డ్స్ వీ వోంట్ డూ ఎనీథింగ్.
ఏ ఫీల్డ్ ఏ స్క్రీన్స్ మీద ఉన్నాయి అనేది ఇక్కడ కనపడతాయి సార్. ఏ స్క్రీన్స్ మీద ఉన్నాయి అనేది కనపడుతుంది. అంటే డ్యూ డేట్ అనే ఫీల్డ్ 7 స్క్రీన్స్, అంటే ఈ వేరు ప్రాజెక్టుల స్క్రీన్స్ మీద ఉన్నాయి. ఏ ప్రాజెక్టుల స్క్రీన్స్ మీద ఉన్నాయో కనుక్కోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే డెమో అనే ప్రాజెక్ట్ మీద ఉన్నాయంట, టెస్ట్ అనే దాని మీద ఉన్నాయంట, ఈ ప్రాజెక్టుల స్క్రీన్స్ మీద ఉన్నాయంట. మనం వద్దంటే వాటిని రిమూవ్ చేసేయచ్చు. బట్ ఏంటంటే జస్ట్ ఫర్ ఇట్స్ రిఫరెన్స్ ఇక్కడ కనపడుతుంది సార్. ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 7 స్క్రీన్స్ అని కొట్టిన తర్వాత ఇక్కడ కాన్ఫిగర్ స్క్రీన్స్ అని కనపడుతుంది సార్. కాన్ఫిగర్ అంటే ఏ స్క్రీన్ల మీద ఉన్నాయని నీకు వద్దు అనుకుంటే ఆ ఫీల్డ్ ఇక్కడ తీసేయచ్చు సార్. మీనింగ్ ఏంటి అని అంటే నేను ఏం చెప్తున్నానంటే సిస్టమ్ ఫీల్డ్స్ నైనా కస్టమ్ ఫీల్డ్స్ నైనా స్క్రీన్ మీదకి వేయాలన్నా తీసేయాలన్నా కాన్ఫిగర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమ్ ఫీల్డ్ అని ఉంది సార్. ఈ కస్టమ్ ఫీల్డ్ ఏదైనా ఇంకో కొత్త ప్రాజెక్ట్ వేయాలనుకోండి సార్. ఇది నేను ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి నేను ఏంటంటే కాన్ఫిగర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ కాంటాక్ట్స్ లో యాడ్ చేసేస్తే ఈ ఫీల్డ్ ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది, ఆ స్క్రీన్స్ మీద వెళ్ళిపోతుంది సార్. మీరు ఏ స్క్రీన్ మీదకి ఉంది అని చూసుకోవాలంటే ఇక్కడ చూడండి సార్. ఇక్కడ పుష్ప స్టూడెంట్ అనేది 2 స్క్రీన్స్ మీద ఉంది. ఒకటేమో పుష్ప ప్రాజెక్ట్ కి, ఇంకోటేమో డెమో ప్రాజెక్ట్. మీరు చూడండి సార్, డెమో ప్రాజెక్ట్ మీద ఉంది, పుష్ప ప్రాజెక్ట్ మీద ఉంది. అంటే ఒక కస్టమ్ ఫీల్డ్ అయినా సిస్టమ్ ఫీల్డ్ అయినా ఎన్ని ప్రాజెక్టుల్లో ఉంది అని చూసుకోవాలంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద స్క్రీన్స్. స్క్రీన్స్ అంటే ఈ ఫీల్డ్ ఏ ప్రాజెక్ట్ లో ఏ స్క్రీన్స్ మీద అపీర్ అవుతుంది, కనిపిస్తుంది అని మీరు తెలుసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఇట్ హియర్. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి సార్, ఇంకా నేను చెప్పలేదు, అది ఇప్పుడు చెప్పాలి. ట్రాన్స్లేట్ అంటే లాంగ్వేజ్ చేంజ్ చేయడం సార్. జీరా ఈజ్ ఏ మల్టీ లాంగ్వేజ్ అండి. అంటే ఇండియన్స్ ఇంగ్లీష్ లో టైప్ చేస్తే చైనీలో టైప్ చేస్తారండి. నేను టైప్ చేసింది వాళ్ళకి చైనాలో కనపడుతుందండి, చైనా వాళ్ళు టైప్ చేసింది నాకు ఇంగ్లీష్ లో కనపడుతుంది సార్. ఆ విధంగా ట్రాన్స్లేట్ చేయాలనుకోండి సార్, ఈ హ్యావ్ క్లిక్ ఆన్ ఇట్ చైనీస్ అని ఏ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయాలో ఇక్కడ నేను ఆ కంట్రీ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ లాంగ్వేజ్ మనకు సెట్ అవుతుంది సార్. ఈ ఫీల్డ్ కి నాకు ఏది వద్దు కాబట్టి నేను వదిలేస్తున్నాను సార్. ఇది వెరీ రేర్ గా వాడతాం సార్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఇక్కడ ఇంకా పుష్పాలో చూడాల్సింది మీరు ట్రాన్స్లేట్ తర్వాత స్క్రీన్స్. ఇక్కడ ఏది ఉందో అది కూడా ఇదే. అంటే ఇంకా వేరే ప్రాజెక్టులకి యాడ్ చేయాలి. ఒక కస్టమర్ వచ్చేమన్నాడంటే ఒక ఫీల్డ్ ఉందండి, ఆ ఫీల్డ్ ని మా ప్రాజెక్ట్ లో కూడా యాడ్ చేయవా అంటాడండి. ఆల్రెడీ ఉంది భయ్యా, అదే దాన్ని నాకు కూడా నా ప్రాజెక్ట్ కూడా కావాలని వస్తాడండి. అప్పుడు స్క్రీన్స్ మీద క్లిక్ చేస్తే వాడి ప్రాజెక్ట్ స్క్రీన్ ఏదో చూసుకుని అక్కడ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టేసి కిందకి అప్డేట్ కొడితే ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతాయి. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన కస్టమ్ ఫీల్డ్ వేరే ప్రాజెక్ట్ లో ఎవడన్నా అడిగినప్పుడు వాడే ఆప్షన్ ఏంటి అని అంటే మనకి ఇక్కడికి వస్తాం. ఎక్కడికి వస్తున్నాము? ఆ కస్టమ్ ఫీల్డ్ కాడకి వచ్చి ఆ కస్టమ్ ఫీల్డ్ కాడ ఇక్కడ 3 డాట్ల మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి నువ్వు ఇక్కడ స్క్రీన్స్ అని క్లిక్ చేస్తే ఏ ప్రాజెక్ట్ స్క్రీన్ మీద నువ్వు యాడ్ చేయాలనుకుంటే ఆ ప్రాజెక్ట్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే నీ జీరాలో ఉన్న అన్ని ప్రాజెక్ట్ స్క్రీన్స్ కనపడతాయండి. ఏ స్క్రీన్ మీద కస్టమర్ అడిగాడో ఆ స్క్రీన్ మీద ఇలా చెక్ బాక్స్ అని కొట్టుకుంటే చాలు సార్. అంటే ఆటోమేటిక్ గా వచ్చేది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి సార్, నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. థియరీ ఎప్పుడు పనిచేయదు. క్రియేట్ అని కొట్టాను సార్. నా ప్రాజెక్ట్ ఏంటి అని అంటే ఏదో టెస్ట్ అనే ప్రాజెక్ట్ ఉంది సార్. టెస్ట్ అనే ప్రాజెక్ట్ మీద పుష్ప స్టూడెంట్స్ అనే ఫీల్డ్ లేదు సార్. మా కస్టమర్ ఏమన్నాడంటే టెస్ట్ అనే ప్రాజెక్ట్ కి పుష్ప స్టూడెంట్స్ అనే ఫీల్డ్ యాడ్ చేయి అన్నాడండి. యాడ్ చేయమన్నప్పుడు నేను ఏం చేస్తానంటే సార్, ఏ ఫీల్డ్ చెప్పండి. హలో, ఎవరో మాట్లాడుతున్నారా? కస్టమర్ ఏమంటాడంటే నాకు ఫలానా ఫీల్డ్ ఫలానా ప్రాజెక్ట్ లో పెట్టవా అని అడుగుతాడు సార్. ఫలానా ఫీల్డ్ ఫలానా ప్రాజెక్ట్ లో పెట్టవా అన్నప్పుడు మీరేం చేయాలి అని అంటే వెరీ సింపుల్. మీరు ఇక్కడ లేదండి, ఇదేం ప్రాజెక్టు? టెస్ట్ అనే ప్రాజెక్ట్ కి పుష్ప స్టూడెంట్స్ అనే ఫీల్డ్ లేదు. కస్టమర్ మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇష్యూస్ లోకి వెళ్ళాలి. కస్టమ్ ఫీల్డ్స్ ఆర్ అవైలబుల్ అండర్ ద ఇష్యూస్. ఇక్కడ కస్టమ్ ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. ఏ కస్టమ్ ఫీల్డ్ అడిగాడు? పుష్ప స్టూడెంట్ అనే ఫీల్డ్ నా ప్రాజెక్ట్ కి యాడ్ చేయవా అన్నాడు. స్క్రీన్స్ కాడికి వెళ్ళి ఇక్కడ టెస్ట్ స్క్రీన్స్ అని కనపడతాయి. ఇదిగోండి టెస్ట్ అనేది ఉంటుంది.
వీటి మీద మీరు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ 3 టెస్ట్కి సంబంధించినవే చేసుకుని అప్డేట్ అని కొట్టారు, మీరు అయిపోయింది సార్ మీ వర్క్. క్రియేట్లోకి వెళ్ళి రిఫ్రెష్ కొట్టండి సార్. రిఫ్రెష్ కొట్టాను. రిఫ్రెష్ కొట్టినప్పుడు పుష్ప స్టూడెంట్స్ అని వచ్చింది. దీనికి కూడా కాంటెక్స్ట్ కావాలంటే మనం కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సార్ అతను ఏమన్నాడంటే తీసేయండి అన్నాడు. నా పుష్ప అనే ఫీల్డ్ ఉంది, నాకు అవసరం లేదు, తీసేయండి అన్నాడు. వెరీ సింపుల్ సార్. సేమ్ ఫీల్డ్, పుష్ప స్టూడెంట్స్ ఫీల్డ్. స్క్రీన్స్, ఏ స్క్రీన్స్కి వద్దన్నాడు? ఈ స్క్రీన్స్కి వద్దన్నాడు. ఏమంటేనేమో టిక్లు, వద్దంటే just remove those tick marks. Just you have to remove those tick marks. Update. సిస్టమ్ ఫీల్డ్స్, ఇప్పుడు సిస్టమ్ ఫీల్డ్స్ లో మనం స్క్రీన్స్ యాడ్ చేస్తాం కదా ప్రాజెక్ట్స్ కి. అవునండి. ఓకే, దీంట్లో వచ్చేసి ఓన్లీ ఈ మాడ్యూల్స్, ఐ మీన్ మనం ఎడిట్ చేసి యాడ్ చేస్తాం అంటే సిస్టమ్ ఫీల్డ్ కూడా ఇలాగే చేయొచ్చండి. కిందకు వస్తే మీకు సిస్టమ్ ఫీల్డ్స్ అని ఉంది సార్. సిస్టమ్ ఫీల్డ్ కూడా ఏ సిస్టమ్ ఫీల్డ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ అనే ఫీల్డ్, దిస్ ఈస్ ఎ సిస్టమ్ ఫీల్డ్. ఐ వాంట్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఆఫ్ పుష్ప. క్లిక్ ఆన్ ద స్క్రీన్స్. ఐ వాంట్ దిస్ ఫీల్డ్ ఆన్ ద పుష్ప. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ హియర్, జస్ట్ అప్డేట్. ఒక ఫీల్డ్ వేయడం అయినా తీయడం అయినా just you need to click on the configure. These are the fields which are available for the system. These are the fields customer they want their names. These are the things. Ikkada system field ki edit anedi raadandi, because you should not edit that field. Here you can see that there is no edit. You can create the context, but you can't edit the field. You can't rename the field of system fields. And custom fields you can. Sir, evaro koncham meet lo betru. సురేంద్ర గారు అయిపోయింది. తర్వాత అండి ఇక్కడ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది సార్. ఈ రెండు ఏంటో అర్థం చేసుకోండి సార్. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అంటే స్క్రీన్ మీద ఫీల్డ్ మ్యాండేటరీ, నాన్ మ్యాండేటరీ, హిడెన్. స్క్రీన్ మీద ఉండాలి, ఎవరికి కనపడకూడదు. లేదా ఇట్ షుడ్ బి మ్యాండేటరీ ఫీల్డ్, ఇట్ షుడ్ బి ఆప్షనల్ ఫీల్డ్. లేదా రెండర్ కావాలి. రెండర్ అంటే ఎడిట్, బోల్డ్, ఇటాలిక్ చేసుకునేది, అండర్లైన్ చేసుకోవడం కావాలి. అలాంటి ఆప్షన్స్ అంటే ఐ విల్ షో ప్రాక్టికల్లీ. సార్ ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్ అనేది ఉంది, మిడిల్ నేమ్ కూడా నాకు మ్యాండేటరీ కావాలన్నారు అనుకోండి సార్. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా మ్యాండేటరీ కావాలి అన్నారు. అవి ఎక్కడ జరుగుతాయి అంటే ఈ ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ లో జరుగుతాయి. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ మోస్ట్లీ ఏంటంటే మ్యాండేటరీ చేయడానికి. ఎక్కడికి వెళ్ళాలి? ఫీల్డ్ కాన్ఫిగరేషన్. ఆల్రెడీ మీరు పుష్పకి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అనేది చేశారు. ఇక్కడికి వచ్చి కాన్ఫిగర్ అని కొట్టండి. కాన్ఫిగర్ అంటే మోడిఫై చేయడం. నేనేమంటున్నాను? మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మ్యాండేటరీ. ఇక్కడికి వచ్చి కిందకు వస్తే నువ్వు యూ కెన్ ఏబుల్ టు సీ ఆల్ ద నేమ్స్. లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ కావాలనుకోండి, రిక్వైర్డ్. అలాగే ఇంకొక ఫీల్డ్ ఏముంది సార్ మీది? ద ఫీల్డ్ ఈస్ కాల్డ్ మిడిల్ నేమ్. కమ్ డౌన్, ఎం నెంబర్ ఆల్సో రిక్వైర్డ్. ఇప్పుడు స్క్రీన్ మీదకి వెళ్ళి చూడండి సార్. జస్ట్ ఐ వాంట్ టు, ఇందాకడ ఎం నేమ్ కి ఆస్ట్రిక్ లేదు, ఈ ఎర్ర కలర్, రెడ్ కలర్ థింగ్స్ ఈజ్ నాట్ దేర్ హియర్ అండ్ హియర్. నౌ జస్ట్ రిఫ్రెష్ ఇట్. You can able to see middle name is required, last name is required. నాకు అలా కాకుండా బోల్డ్, ఇటాలిక్ వచ్చే చూపించరా? జస్ట్ గో హియర్. ఇక్కడ ఇన్ ద ఫీల్డ్ కాన్ఫిగరేషన్, which field you can take the middle name or last name ఉంది. ఇక్కడ మీరు రెండర్స్ అని క్లిక్ చేశారనుకోండి, డిఫాల్ట్ టెక్స్ట్ రెండర్ అప్డేట్ కొట్టాను సార్.
అప్డేట్ కొట్టాను సార్. జస్ట్ గో బ్యాక్ టు ద హియర్. ఇక్కడ లాస్ట్ నేమ్ కి రెండర్ అని కొట్టా, రిఫ్రెష్ కొట్టండి సార్. ఇక్కడ రెండర్ అంటే ఎడిట్ ఆప్షన్ కావాలి సార్, నాకు చూపిస్తాను ఒకసారి. డిఫాల్ట్ కాకుండా మార్చుదాం. ఎల్ నేమ్, లాస్ట్ నేమ్, renders, not default text render. Is there any specific renders are there? Wiki style render, sorry, wiki style render అని పెట్టుకోవాలి. అప్డేట్. ఇప్పుడు ఆ ఫీల్డ్ చూస్తే మీకు రిఫ్రెష్ కొడితే చూసారు, ఇది లాస్ట్ నేమ్ కి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేమ్ ఈస్ ప్రసాద్. I can make it as a bold, I can make it as italic, I make it as underline, I can put the color is the red, all the things which I can able to do. అది ఇప్పుడు చూపించదు, క్రియేట్ చేసినాక చూపిస్తుంది. I have created a ticket. See, last name is Prasad, strong text అని చూపిస్తుందండి. అంటే రెండరింగ్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఇలాంటి బోల్డ్, ఇటాలిక్ ఇలాంటి రావడానికి వాడేది ఏంటి అంటే, ఇక్కడ ఆప్షన్స్ ఏముంటాయో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. ఆల్ ద ఆప్షన్స్ ఐ నీడ్ టు టెల్ దట్. ఇఫ్ యూ కమ్ డౌన్ హియర్, యువర్ లాస్ట్ నేమ్, ఇట్స్ ఏ రిక్వైర్డ్ ఫీల్డ్. I don't want required, you can able to change optional. I don't want, it's a rendering. Render నాకు వద్దు అనుకుంటే రెండర్స్ మీద క్లిక్ చేసి వికీ తీసి డిఫాల్ట్ అని పెడితే ఆ రెండరింగ్ ఆప్షన్ పోతుంది. నెక్స్ట్, ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉంటాయి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉంటాయంటే, ఎల్ నేమ్ కాడ ఎడిట్. ఎడిట్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ డిస్క్రిప్షన్ కాడ ఏదైనా పెట్టుకోవచ్చు అంతే. డిస్క్రిప్షన్ అంటే కింద please enter your last name, please enter your last name అని నేను ఏదో పెట్టాను అనుకోండి సార్. మనకి ఏముంటుందంటే ఆ ఫీల్డ్ కింద అంటే ఇప్పుడు ఒక కొత్త టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నీకు మెసేజ్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని, ప్లీజ్ ఎంటర్ యువర్ మిడిల్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ ఆర్ ఎంటర్ యువర్ నేమ్. దోస్ డీటెయిల్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ here in the description options. You can able to set చేయొచ్చు, ఆ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు సెట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వెరీ వెరీ బేసిక్స్ అండి, కానీ అన్నిటికీ ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ ఏది ఉంటుందో తెలియకపోతే ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ హైడ్ అంటే ఫీల్డ్ ఉంటుంది కానీ కనిపించదు సార్. ఇప్పుడు లాస్ట్ నేమ్ అనేది ఉంది, నేను హైడ్ చేసేస్తున్నాను, హైడ్ చేసేసాను. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద స్క్రీన్ అండ్ రిఫ్రెష్. నాకు ఇక్కడ నేనేం చేశానండి, లాస్ట్ నేమ్ అనేది హైడ్ చేస్తా, క్రియేట్. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది లేదు. ఎందుకు లేదు? హైడింగ్ అంటే ఏంటంటే మీరు ఆపేశారు సార్. అందుకనే హైడ్ చేయడం అని అంటే ఇది ఒక ఎంట్రీకి వస్తుంది సార్. హౌ యూ విల్ ఐడి ఏ ఫీల్డ్ ఆన్ ద స్క్రీన్. నేను ఫీల్డ్ కాన్ఫిగరేషన్ లో హైడ్ చేయొచ్చు, రిక్వైర్డ్ చేయొచ్చు, ఆప్షనల్ చేయొచ్చు, రెండర్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇన్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. ఏదైనా ఫీల్డ్, స్క్రీన్ మీద కనిపించే ఫీల్డ్, వీటన్నిటిని ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ లో ఇక్కడ నువ్వేమేమి ఆప్షన్ పెట్టొచ్చు అంటే ఎడిట్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు. ఆప్షనల్ అంటే అర్థం ఏంటి, ఇది రిక్వైర్డ్ గా ఉంది కాబట్టి ఇక ఆప్షనల్ చేయొచ్చు, అంటే నాన్ రిక్వైర్డ్ చేయడాన్ని ఆప్షనల్ అంటారు. స్క్రీన్స్ అంటే ఏ స్క్రీన్ మీద ఉంది అనేది స్క్రీన్స్ లో చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే రెండర్స్ అంటే ఏంటంటే బోల్డ్, ఇటాలిక్ అండ్ సంథింగ్ ఎల్స్ ఇట్ హ్యాస్ టు డూ, దెన్ యూ కెన్ ఏబుల్ టు డూ ద రెండరింగ్స్ అని చేయొచ్చు సార్. దీని తర్వాత ఇంకా ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమా అనేది నేను మొన్న మీకు క్రియేట్ చేసి చూపించాను. ఇది మీకు ఎలా చేయాలనేది అంటే మళ్ళీ నేను వాళ్ళకి కావాలంటే ఫీల్డ్ కాన్ఫిగరేషన్. హలో చెప్పండి. ఇందాక బాక్స్ కింద మనం టెక్స్ట్ కూడా యాడ్ చేశారు, ఒకసారి ఓపెన్ చేయండి, అది ఎట్లా చేశారో చెప్పరా మళ్ళీ. ఏదండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేమ్ కింద లాస్ట్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అని చిన్న టెక్స్ట్ కూడా యాడ్ చేశారండి. ఇదిగోండి సార్, మీరు ఏం లేదు సార్, నేను క్రియేట్ చేసిన ఫీల్డ్ స్కీమ్స్ లో లాస్ట్ నేమ్కి వెళ్దాం. లాస్ట్ నేమ్ అనేది హైడ్ చేశాను, మళ్ళీ షో అని చూపిస్తున్నాను. కింద మీకు ఆప్షన్స్ కావాలి అంటే ఏదది మిడిల్ నేమ్ పైన ఉంటుంది, లాస్ట్ నేమ్, ఇక్కడ ఎడిట్ కొడితే మీకు ఇక్కడ ఓకే సార్
ఫీల్డ్ రిక్వైర్డ్ గానీ అలా చేస్తున్నారు కదా సార్, దాన్ని తీసేయాలంటే ఆప్షనల్ లేదా సార్ యూజ్ అంతే చేయడం? అండి. అన్ని అంతే అండి. ఫీల్డ్స్ ఒకసారి యాడ్ చేసుకోవచ్చా సార్? కుదరద్దా సార్? లేదండి. అన్ని లేదండి ఆ రిక్వైర్డ్ ఫీచర్ ఆ ఫీచర్ లేదండి. ఎట్ ఏ టైమ్ ఎన్ని యూజ్ చేసుకోవచ్చు సార్? నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు అండి, కానీ ఒకేసారి అంటే నువ్వు ఇక్కడ ఫీల్డ్ కాడికి వచ్చి రిక్వైర్డ్ అని నువ్వు కొట్టుకోవాలంటే ఒకేసారి అన్ని రిక్వైర్డ్ అయిపోవాలి. నేను మీరు అనేది ఈ అడిగే ఆప్షన్ సార్, ఎడిట్, హైడ్, రిక్వైర్డ్. ఇవన్నీ ఒకేసారి చేయడమా? లేదండి, ఫీచర్ లేదు సార్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి సార్, లేకపోతే నేను నెక్స్ట్ దానికి వెళ్తున్నా. అయితే సార్ ఫ్రెష్ గా ఈ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారండి. సత్యవాణి గారు గుడ్ మార్నింగ్ అని చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి అమ్మా. సార్ ఏ టైంకి వస్తారు సార్ ఇన్స్టిట్యూట్ కి? నాకు 11 నుంచి నేను నీతో మాట్లాడడం కుదరదు, 1 నిమిషం మాట్లాడతాను. 11 నుంచి 4 దాకా కంటిన్యూషన్ ఇంటర్వ్యూస్ అమ్మ ఈరోజు. 4 తర్వాత రానా సార్ మరి? నువ్వు నన్ను అడిగితే 4 to 5 అమ్మా, అంతే. 4:30కి మళ్ళీ ఇంటర్వ్యూ ఉందమ్మా. ఓకే సార్, 4 కల్లా వచ్చేస్తాను సార్. అయితే ఈ లోపు నీ ఆఫర్ వచ్చేస్తుంది అమ్మా. వస్తుందా సార్ ఈ రోజు ఆఫర్ వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు HR. ఓకే సార్. అది పర్మనెంట్ గా అమ్మా, కాంట్రాక్ట్ అనొద్దు. కొత్త పే చెక్స్ మనం మార్చని చూడమ్మా, అవి పంపించాము. ఓకే, అవే చేంజ్ చేశాను సార్. అదే మీకు పంపించాను చూసారా, వాటిలో రెండిట్లో కన్వెన్స్ పే సిమిలర్ అమౌంట్స్ ఉన్నాయి. మళ్ళీ చేంజ్ చేసి కింద పెట్టి పంపించాను. నాకు అది కాదు కానీ సార్ మీ బ్యాంక్ లో పడే అమౌంట్ ఆ పే చెక్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా? అవుతున్నాయి సార్. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us. సార్ రెండు సరిపోతుంది. అలానే చేపించాను సార్ సందీప్ గారితో చెప్పి. అదే చేయించాలమ్మా. ఫార్మ్ 16 కూడా చేయమని చెప్పాను సార్. మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ రోజు. నా బ్యాంక్ స్టేట్మెంట్ ఏమో అవసరం లేదు కానీ ఫార్మ్ 16 చేయమని చెప్పాము. ఓకే సార్, అయితే 4 వచ్చి కలుస్తాను. నాకు ఒక క్వశ్చన్ అమ్మా, ఫార్మ్ 16 వచ్చేస్తే నువ్వు ఉంటున్న హాస్టల్ దగ్గరలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు హాస్టల్? ఇక్కడ సార్ జేఎన్టీ ఆపోజిట్ టెంపుల్ ఉంది కదా సార్, రామాలయం. దాని పక్కనే సార్. ఆ రామాలయం సొంత వెనకాల సందులో VLX ట్యాక్స్ రిటర్న్స్ అని ఒక ఆయన ఉంటాడు, ప్రసాద్ గారు చెప్పారండి అని చెప్పి ఆ వచ్చిన ఫార్మ్ 16 IT రిటర్న్స్ చేయము. ఓకే సార్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మనం ఎక్కడ దొరకము. ఇక బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ఫార్మ్ 16 ఉంది, నెక్స్ట్ మన దగ్గర అన్ని ఇచ్చేస్తున్నాం. ఆడు ఒకవేళ మ్యాట్రిక్స్ కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో దొరకం మనం. ఇక ఫార్మ్ 16 వచ్చాక తీసుకెళ్లి చేపించమంటారా? మీరు ఫార్మ్ 16 ఆయన చేయమంటే ఆయన మీకు మధ్యాహ్నం కల్లా ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయమ్మా, నేను ఆ కన్సల్టెన్సీ ఆయన నెంబర్ పంపిస్తాను. IT రిటర్న్స్ చేయించేసాను. ఎంతసేపట్లో చేస్తారు సార్ వాళ్ళు? IT రిటర్న్స్ పావుగంటమ్మా. అంతేనా సార్? అంటే ఏం లేదు, గవర్నమెంట్ దానిలో సైట్ లో రిజిస్టర్ చేసి ఈ అమ్మాయి ఈ కంపెనీకి చెందిన అమ్మాయి అని చెప్పి రిజిస్టర్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈ TCS వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకుంటారు. మనం పక్కాగా ఉంటాయి కాబట్టి కాగితాలన్నీ రైట్ అయిపోతాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఇంకోటి విప్రోనే కదా సార్ ఇది? అవునమ్మా, విప్రో పర్మనెంట్. సార్ మరి 2 days రమ్మంటున్నారు వీక్లీ. అది బెంగళూరు వాళ్ళకమ్మ, ఇంకా హైదరాబాద్ స్టార్ట్ చేయలేదు. మీది హైదరాబాద్ ఆఫీస్. హైదరాబాద్ సార్. ఓకే సార్. అది బెంగళూరులోనే వాళ్ళు ట్రైల్ వేస్తున్నారు. ఓకే, అది కూడా ఎంతవరకు అన్నది తెలియదమ్మా. అదేలేండి. ఎందుకంటే COVID-3 అయ్యేంత వరకు వద్దని అన్ని కంపెనీస్ అంటున్నాయి. అయితే TCS కూడా 4 years ఇచ్చేస్తాను, అడ్మినిస్ట్రేటర్స్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానంటున్నారు. మరి ఏదేంటని నా మాట నమ్మొద్దు అప్పుడే. అదే ఆ కంపెనీ నుంచే మీరు వినాలమ్మా. ఎందుకంటే నేను వచ్చింది మీకు, నేను మీ బ్యాచ్ వాళ్ళందరికీ ఎందుకు ఇంటిమేట్ చేస్తున్నానంటే అమ్మ ఇలా ఉంది సిచ్యువేషన్ అని నేను చెప్పాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే అమ్మా. సరే, దీని తర్వాత ఒక ప్రాజెక్ట్ కి మాకు ఒకసారి ఇది చేసి చూపించరానని, ఎందుకంటే చాలా మంది తప్పులు చేస్తారండి ఇక్కడ. సో ఐ వాంట్ టు షో దట్ అండి. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ తీసుకుందాం. ఏ ప్రాజెక్ట్ తీసుకుందాం అంటే డెమో అనే ప్రాజెక్ట్ తీసుకుందాం. జస్ట్ వీఆర్ క్రియేటెడ్ డెమో అనే ప్రాజెక్ట్ తీసుకుందాం. డెమో అనే ప్రాజెక్ట్ లో ఏంటి అంటే మనకి ఫీల్డ్స్ మ్యాండేటరీ చేయాలన్నా నాన్ మ్యాండేటరీ చేయాలన్నా ఎలాగూ అని మీరు అన్నప్పుడు అండి నేను చూపిస్తున్నాను చూడండి సార్. ఇది కొంచెం క్లారిటీగా ఉండండి. ఏదైనా సరే
ఒక ప్రాజెక్ట్ లో ఒక ఫీల్డ్ లేదా మల్టిపుల్ ఫీల్డ్స్ మ్యాండేటరీ చేయమన్నప్పుడు దేర్ ఆర్ ద 2 ఆప్షన్స్. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్ట్ లో ఫీల్డ్ ని మ్యాండేటరీ చేయడం అనేది 2 విధాలుగా చేయొచ్చు. 2 విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఎలాగో అంటే ఒకటి JSU అనే యాడ్ ఆన్ ద్వారా చేయొచ్చు, ఆర్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ద్వారా చేయొచ్చు. దేర్ ఆర్ ద 2 ఆప్షన్స్, ఎయిదర్ త్రూ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఆర్ విత్ వర్క్ ఫ్లో. ఇప్పుడు ఇక్కడ 2 చూపిస్తాను మీకు. ఐ విల్ షో ద బోత్ ద ఆప్షన్స్ ఫర్ యూ. నాకు ఇక్కడ ఏ ప్రాజెక్ట్ డెమో అనే ప్రాజెక్ట్ లో ఒకసారి చూపిస్తాను చూడండి సార్. ఇలా క్రియేట్ అని కొట్టినప్పుడు డెమో అనే ప్రాజెక్ట్ లో బగ్ అనే ఇష్యూ టైప్ కి ఇక్కడ ఈ బగ్ అనే ఏదోటి అనుకోండి సార్. ఇక్కడ నాకు ఇది డిఫాల్ట్ స్క్రీన్ ఏదో ఉన్నట్టు ఉంది ఇది. ఓకే, ఒరిజినల్ ఎస్టిమేట్ అనేది మ్యాండేటరీగా కావాలన్నమాట కస్టమర్ వాట్ ఈస్ సేయింగ్ రైట్, వైల్ క్రియేటింగ్ ద టికెట్ ఫర్ డెమో ప్రాజెక్ట్ ఒరిజినల్ ఎస్టిమేషన్ ఈజ్ మ్యాండేటరీ అన్నాడు. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అని అంటే గో టు ద వర్క్ ఫ్లో ఎలా చేయాలో చూపిస్తాను సార్. ఫస్ట్ ఐ విల్ షో ఫర్ ద త్రూ వర్క్ ఫ్లో హౌ టు మేక్ ఏ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. Go to the here, go to the issues. హలో రెడ్డిగా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. అది ఉప్పిన బ్యాక్ వెంకటేష్ సార్. చెప్పమ్మా వెంకటేష్ రెడ్డి. అది 11 to 11:30 సార్ నేను చెప్పాను సార్. టెక్ మహేంద్ర క్లయింట్ కాల్. 11 to 11:30 టెక్ మహేంద్ర క్లయింట్ కాల్. ఓకే, ఎక్కడ రమ్మంటారు సార్? ఇన్స్టిట్యూట్ గానమ్మా, నేను ఇన్స్టిట్యూట్ లోనే ఉంటాను. ఓకే సార్. 11 to 11:30 వేరే కాల్ కూడా ఉంది, నేను ఏదో ప్లాన్ చేయాలి. ఒక అతనికి అబ్దుల్ నిన్న అడిగాను సార్, నిన్న కాల్ చేశారు సార్. అతను అడిగితే రీషెడ్యూల్ చేయమంటే లేదు కుదరదు, ఇది క్లయింట్ కాల్ చేయలేమని చెప్పారు సార్. నువ్వు అడిగావు అవునా? అవును సార్, అడిగాను సార్. అదే నేను ప్లాన్ చేస్తాను. నిన్న అతనే కాల్ చేశారు, కంపల్సరీ అటెండ్ వెంకటేష్ రెడ్డి అన్నాడు. అదే చేద్దామండి. ఓకే సార్, వచ్చాను సార్ ఇన్స్టిట్యూట్ కి మీరు రండి, నేను 10:30 కల్లా వస్తాను ఇన్స్టిట్యూట్ కి. ఓకే సార్. ఓకే అండి. ఓకే సార్. ఓకే అండి. ఎందుకు మీరు 11:30 అండి మీది? 11 to 11:30 సార్. 11 కి స్టార్ట్. 11 కి అబ్దుల్ ఉందా? సరే నేను ప్లాన్ చేస్తానండి. మీరు అక్కడ ఈ లోపు నేను ఒకసారి మీరు ఉండండి, నేను చెప్తాను ఒక 5 నిమిషాలు. ఓకే సార్. ఒకే టైంలో 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయమ్మా. ఫోన్ ఎత్తట్లా. హైదరాబాద్ వస్తామని చెప్పండి ఈరోజు. ప్రాబ్లం అవుతుంది. The person you're calling is not answering. Please. అదే టైంకి ఇంకొక అతనికి 3 రోజుల క్రితమే నేను స్క్రీన్ మీద రాస్తాను ఈరోజు ఇంటర్వ్యూ ఉందని. ఏదైనా సడన్ గా వచ్చి నాకు ఫైనల్ రౌండ్ అండి అంటున్నాడు. ఇంకెవరు లేరమ్మా, చూడాలి. ఓకే, విల్ ప్లాన్ ఫర్ దట్. ఓకే గైస్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫీల్డ్ మ్యాండేటరీ అనేది 2 విధాలుగా చేయొచ్చు. అవి ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తానండి. ఇక్కడ 1 ఈజ్ త్రూ వర్క్ ఫ్లో. అంటే ఎలా అంటే వర్క్ ఫ్లోస్ మీద క్లిక్ చేయండి సార్. ఏ ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో? డెమో ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో. ఇక్కడ ఇదిగోండి సార్, డెమో అనే ప్రాజెక్ట్ కీకి వర్క్ ఫ్లో. ఇక్కడ ఎడిట్ అని కొట్టండి సార్. ఎడిట్ అని కొట్టా. ఎడిట్ అని కొట్టి you can go to the diagrammatic mode. While creating a ticket creation and ikkadandi, this is the place. Validator ante that field should be mandatory. Click on the validator and
add validator. Just to add the validator. Fields required with JSU add-on ద్వారా వచ్చింది. Add. A field original estimate. Add. ఇక్కడ original estimate field is required. If you want multiple fields, you can add. Just after adding, publish this. No, publish. Now I'm creating a ticket in demo project. Bug next. While original estimation is hashtag వచ్చిందో లేదో చెక్ చేసుకోండి సార్. అంటే how you are making a field is mandatory అంటే one way option is you can select that field and which situation, I mean while creating or while transition workflow lo with the help of JSU add-on, Jira Shoot Utilities ane add-on సహాయం తోటి we can make the field is mandatory. We can make that field is mandatory. మొన్న చెప్పమా 11 గంటల నుంచి 6 వరకు ఎంట్రీస్ ఉన్నాయి సార్. వచ్చినా నేను కనీసం నోరు మెట్టి మదపలేను. అసలు నేను 10:30 వరకు నా క్లాసెస్ ఉన్నాయి. నేను 10:30కి రెడీ అయ్యి ఫాస్ట్ గా పరిగెడితే గానీ 11ంటికి నేను వెళ్ళగలను. పవన్ గారు వస్తున్నారు ఈ పూట. పవన్ గారితో మీరు మాట్లాడండి. పవన్ ఈజ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ సిటీ. నేను రేపు ఫ్రీగా ఉన్నాను. రేపు నాకు 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కానీ ఈ రోజు ఏంటంటే నిన్న సండే ఇంటర్వ్యూ అవ్వలేదు. ఇవన్నీ కలిపి అవడానికి 6-7 ఇంటర్వ్యూస్ లైన్ లో ఉన్నాయి సార్ ఈ పూట. రేపు అయితే నేను చేయగలను. చెప్పండి సార్. మీరు సాటర్డే రావాలి. సాటర్డే రాలేదు. సండే నేను నిన్న ఫోన్ చేశారు మీరు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్. మీరు రేపు రండి సార్, నేను చేసి పెడతాను. నేను మీరు సపోర్ట్ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ వల్ల కాదు అంటే నేను చేసేస్తాను. మీకు సపోర్ట్ ఇచ్చేవాడు ఎవరైనా సరే నేను చేయలేను అని మీకు ఆన్సర్ చెప్తే, ఈ ఇష్యూస్ నా దగ్గరికి వచ్చేటప్పుడు నా వల్ల కాదు అన్నప్పుడు నా దగ్గరికి రండి సార్. నువ్వు ట్రై భయ్యా ప్లీజ్, నువ్వు ట్రై చేయడం వేరు, ఓకేనా? సపోర్ట్ వాడు నా వల్ల కాదు, పవన్ నీకు నా వల్ల కాదు అన్నప్పుడు చేయండి. నేను అదే చెప్తున్నా మీకు అందరికి. నేను అదే చెప్తున్నా, సపోర్ట్ ఇంజనీర్ వాళ్ళు నా వల్ల కాదు అన్నప్పుడే నా దగ్గర రండి. అవి అంత కాంప్లెక్సిటీగా ఉంది, బాగా క్రిటికల్ గా ఉన్నాయి అన్నప్పుడు ఇక నా దగ్గరికి వస్తే నేను చేసుకుంటాను. ప్లీజ్. అంటే ఈ రోజు ఒక్క రోజుకి ఏంటంటే అసలు చాలా నేను ఈరోజు ఫుల్ అండి. ఇంకో అసలు 11 నుంచి నా వల్ల కాదు ఇక. ఎందుకంటే లేవడానికి కూడా లేదు నాకు. కనీసం ఈరోజు లంచ్ కూడా స్కిప్ ఈరోజు. ఎందుకంటే పాపం అయిపోతే ఉప్పునే వాళ్ళు 40 మందిలో 39 మందికి ఆఫర్లు వచ్చినాయి. ఒకే ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తికి ఇప్పుడు టెక్ మహీంద్రా. లేదు, ఆ కుర్రోడితే తప్పు. ఆ కుర్రోడు ఇన్స్టిట్యూషన్ రాకుండా పారిపోయాడు. ఇలాగే చెప్తారు 4 బ్యాచ్ వాళ్ళు అందరికి వచ్చినా కానీ ఇతను ఏంటంటే మనకి ఎందుకులే అన్నట్టు కోరుకున్నాడు. ఫైనల్ గా వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నాకు టెక్ సార్ ఫైనల్ రౌండ్, మీరు ఫస్ట్ రౌండ్ చేస్తారు, ఫైనల్ రౌండ్ అండి అంటాడు. అదే టైంకి నేను ఇంకొకరికి ఇచ్చాను టైం. 3 రోజుల క్రితమే నేను రాస్తాను. పవన్ చూస్తే పవన్ ఫోన్ ఎత్తట్లేదు. ఫైనల్ రౌండ్ అంటే ఎంతవరకు పాటించాను, ఏం చేయాలో ఏంటి ఏం అర్థం కావట్లా. ఆ బ్యాచ్ లో 100% అయిపోద్ది ఆ క్యాండిడేట్ తోటి. ఇది క్లయింట్ ఇంటర్వ్యూ, నేను పోస్ట్ పోన్ చేయను అంటున్నాడంట టెక్ మహీంద్రా వాడు. చూడాలి. మీరు ఇష్యూస్ అయినా ఒకసారి ఏమనుకోవద్దండి. పవన్ తోటి ఒకసారి మాట్లాడుకోండి. మీ వల్ల కాకపోతే నేను చూస్తాను. ఒకవేళ 8ంటికి మీకు కాల్ చేస్తాను. 8 PM కి మనం కొంచెంసేపు కూర్చుందాం. 8 to 10 నేను అసలు యాక్చువల్ రిజ్యూమ్స్ కొంచెం ఫైనలైజ్ చేయాలి. కానీ మీది ప్రయారిటీ కాబట్టి మీ వర్క్ ఒక అరగంట చూసేసి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుని నేను రిజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఓకే అమ్మా, బై మన. సార్, ఫీల్డ్ మ్యాండేటరీ అనేది ఒక ఫీల్డ్ అయినా మల్టిపుల్ ఫీల్డ్ మ్యాండేటరీ అయినా కావాలి అనుకున్నప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏంటి అని అంటే ఇక్కడ క్లిక్ చేసండి.
వ్యాలిడేటర్స్ అని వాడుకోవాలి సార్. ఫీల్డ్ రిక్వైర్డ్ అని ఏదైనా అడిగినప్పుడు ఈ ఫీల్డ్ లో ఇదే వాల్యూ ఉండాలి లేదా ఇది రిక్వైర్డ్ అన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా సార్ మీరు వాడు క్లియర్ గా చెప్తున్నాడు వైల్ క్రియేటింగ్ ఏ టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడా, ఇన్ ప్రోగ్రెస్కి వెళ్తున్నప్పుడా, ఇన్ రివ్యూకి వెళ్తున్నప్పుడా, డన్కి వెళ్తున్నప్పుడా. టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రమే మ్యాండేటరీ ఉండాలంటే ఇక్కడండి, మిగతా టైంలో అవసరం లేదండి. ఓన్లీ టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మ్యాండేటరీ అనేది ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ద్వారా జరుగుద్దండి. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అనేది ఆల్వేస్ దట్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ. నీకు యాడ్ ఆన్ ద్వారా ఏంటంటే ట్రాన్సిషన్ లెవెల్లోనూ చేయొచ్చు. అంటే ఆ ఫీల్డ్ ఓన్లీ డన్కి వెళ్తున్నప్పుడు మ్యాండేటరీ కావాలి అండి అన్నప్పుడు యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ ద యాడ్ ఆన్. అంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక ఫీల్డ్ తప్పకుండా కస్టమర్ వాల్యూ ఎంటర్ చేయాలంటే ఆన్ ద టాప్ ఆఫ్ ద స్క్రీన్ ఎనీ ఫీల్డ్ కస్టమర్ షుడ్ ఎంటర్ ద వాల్యూ అంటే there are two options. One is field configurations option. మీకు JSU అనే యాడ్ ఆన్ లేకపోతే, if we don't have the JSU add on, we have to go ahead with the field configurations. Most of the companies are having the field configuration JSU add on sir. ఎందుకంటే JSU అనేది JMW అనేది workflows is the heart. For workflows, these two add-ons all the companies are providing. అందుకే మీరు హ్యాండీగా ఉండాలి. ఫీల్డ్ మ్యాండేటరీ అనేది రెండు ఆప్షన్స్ త్రూ వర్క్ ఫ్లో. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. అయితే ఇక్కడ మీరు టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడా లేకపోతే పర్టికులర్ ట్రాన్సిషన్ అన్నది మీరు ఎక్కడ కావాలితే అక్కడ పెట్టొచ్చండి విత్ ది హెల్ప్ ఆఫ్ JSU. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ చేస్తే ఇక అది మొదటి నుంచి లాస్ట్ దాకా ఉంటుంది సార్. అంటే ఒకసారి ఈ ఒక్క పాయింట్ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతాడంటే, యూ హ్యావ్ JSU యాడ్ ఆన్, యూ హ్యావ్ ద డిఫాల్ట్ ఫీచర్ కాల్ ద ఫీల్డ్ కాన్ఫిగరేషన్. వెన్ యూ విల్ యూజ్ ద యాడ్ ఆన్, వెన్ యూ విల్ యూజ్ ద ఫీల్డ్ కాన్ఫిగరేషన్, ఆర్ గివ్ మీ ప్రాస్ అండ్ కాన్స్. ప్రాస్ అంటే అడ్వాంటేజెస్, కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్. మీకు ప్రాస్ అండ్ కాన్స్ అనేది చెప్పండి అంటాడు సార్. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అనేది చేస్తే అది క్రియేట్ స్క్రీన్ అయినా ఏ స్క్రీన్ కైనా సరే అది ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుందండి. ఒక్క నిమిషం సార్. పవన్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ లో ఉన్నావా, ఇంటికాడ ఉన్నావా? ఇంటికాడే ఉంటాను సార్. మండే వస్తున్నానని చెప్పారు కదండి. 11ంటికి ఇంటర్వ్యూ ఉందండి. మీరు వస్తారు అనే కాన్ఫిడెంట్ తోటి నేను 2 ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్నా. నేను మీరు వస్తారు అన్నారని. నేను శివాది నేను ఇప్పుడే అతను టెక్కేమో అతనికి నేను 11:30 ఫైనల్ రౌండ్, నేనేమో 11 o'clock. నేను అది ఫస్ట్ రౌండ్ HR తో మాట్లాడుకొని రమేష్ తో మాట్లాడుకుని ఫస్ట్ రౌండ్ నేను నీట్ గా క్లియర్ చేయించేసి కస్టమర్ దగ్గరికి తీసుకొచ్చా. అదే టైంకి అబ్దుల్కి ఫస్ట్ రౌండ్ ఉంది, అబ్దుల్కి ఇంకోటి ఉంది. కాకపోతే ఏంటంటే ఎందుకు 2 ఆప్షన్స్ ట్రై చేస్తే ఏదో ఒక ఆప్షన్స్ అయిపోద్దని నా ఆలోచన. జాబ్ ఇంపార్టెంట్ కదా. నేను మీరు ఎత్తి పరిస్థితిలో వస్తారని నేను రాంగ్ బ్లైండ్ గా కమిట్ అయిపోయా. 11:30 ఇప్పుడు 9 అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నెక్కలలో ఉన్నావా లేకపోతే ఎక్కడ ఉన్నావా? గొడవలు వచ్చి ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతామని కూడుకున్నాము. సూపర్ సార్. మీరు ఇప్పుడే లేసాము సార్. ఒక క్వశ్చన్ అండి, ఈ ఫీల్డ్ లో ఉన్నంతసేపు మన కమిట్మెంట్, క్లాస్ టైమింగ్స్, ఇంటర్వ్యూ టైమింగ్స్ వాళ్ళకంటే మనం ముందు ఉండాలి, ఫాలో అప్ చేయాలి సార్. ఓకే సార్. ఓకే సార్ కాదు సార్, మన మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుని వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని మనం పాటు చేయకూడదు. నువ్వు వస్తానన్న 100% నేను అందుకే నేను కాల్ చేయలే. ఎందుకంటే నువ్వు ఏ బడ్జెట్లో ఉన్నావు, నీకు ఈ పూట మీరు బయలుదేరుతా అన్నారని నేను ఇంకో ఈ పూట వచ్చేస్తుంటారు మార్నింగ్ కల్లా నేను వెయిట్ చేస్తూ ఉన్నా. కాల్ ఏం రాలేదని నేను చేసిన. ఓకే నేను సారీ ఇప్పుడు కుర్రోడి దగ్గరికి వెళ్ళి సారీ అంటే అతని జీవితం అండి, అతనికి లైఫ్. అతనికి 4 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగిన అతను ఈ రోజు లైఫ్ వస్తుందన్న టైంలో ట్రైనింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత జస్ట్ సారీ అని చెప్తే అతను ఎలా ఫీల్ అవుతాడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సరేండి, ఓకే నేను ఏదో చేస్తానులేండి. నేను ఒక ఏదో పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చిందాను ఏదో నేను చేస్తాను. అంటే ఏంలా నాకు స్లాట్స్ లేవు ఈ రోజు. 6 వరకు కంటిన్యూషన్ అన్నం తినడానికి కూడా టైం లేదు ఈ రోజు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కాల్ ఉంది. నాకు 6 అవుతుంది. నేను జస్ట్ కూర్చున్న ప్లేస్ లోంచి లేవడానికి ఒక్క 4 నుంచి 4:30 మధ్యలోనూ
ఒక 15 minutes గ్యాప్ ఉందండి. మళ్ళీ 4:45 4:30 4:15 కాడి నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నాయి సార్. మన దగ్గరికి ఇన్స్టిట్యూట్కి వచ్చే వాళ్ళ నమ్మకం ఏంటంటే మనం వెళ్ళిన టైంకి వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు, క్లియరెన్స్ చేసి ఇచ్చేస్తారు అన్న నమ్మకం అంతే. నేను శివాకేమో కొంచెం పర్వాలేదంట, కానీ అయినా కూడా నాకు 3 నెలలు పనిచేయలేడండి అతను. లమ్స్ పూర్తిగా దెబ్బతినేసినాయి, చాలా బాగా దారుణంగా దెబ్బతినేసినాయి. రికవర్ అయ్యాడు, నిన్న మాట్లాడినాను, రికవర్ అయ్యాడు. కానీ 3 నెలల పాటు ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైనా పడిపోవచ్చండి అతనికి. నాకు అందుకనే 3 నెలలు, ఎందుకంటే నీకు ఏదో 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇంటర్వ్యూస్ క్లియర్ చేసేస్తావు కనీసం అని నేను మళ్ళీ నిన్ను ట్రాక్ లోకి తీసుకొద్దామని నేను పెట్టుకున్నాను. ఈ పూట వచ్చేస్తున్నావు, నేను చాలా భారీ ఆశతో కూర్చున్నాను. సర్లేండి, నేను మళ్ళీ మాట్లాడతాను. మీరు ఎప్పుడు వస్తారో రండి అయితే. ఓకేనా? ఓకే అండి, బాయ్. ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటాడమ్మా. ఎవరు లేరమ్మా, ఇంటర్వ్యూ క్లియర్ చేసేంత వాళ్ళు లేరమ్మా. 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇతను చేయలేడు. ఇతనితో ఇలా పడుకున్నానండి, టైం కుదరట్లేదండి అంటే ఎలా కుదురుతుందమ్మా? సారీ గైస్, సారీ అండి సార్. ఇక్కడ ప్రాస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుతున్నానండి. ప్రాస్ అండ్ కాన్స్ అంటే ఏంటి అంటే, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, జేఎస్యు యాడ్ ఆన్ వలన చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. అడ్వాంటేజ్ అంటే టికెట్ క్రియేట్ చేసినప్పుడు కావాలంటే మ్యాండేటరీ పెట్టుకోవచ్చు, ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీ పెట్టుకోవచ్చు, ఇన్ రివ్యూకి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీ పెట్టుకోవచ్చు. అంటే అర్థం ఏంటి అని అంటే, జేఎస్యు యాడ్ ఆన్ వలన మనకి ఎక్కడ కావాలితే అక్కడ మ్యాండేటరీ పెట్టుకోవచ్చు సార్. అదే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వలన అలా పెట్టలేము సార్. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ద్వారా మనం పెట్టలేము. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ద్వారా ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వీ కెనాట్. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఒకసారి పెట్టామంటే అన్నిటికీ వర్క్ అయిపోతుంది సార్. ఒక్క జేఎస్యు యాడ్ ఆన్ ద్వారా మాత్రమే నీకు కావలసినప్పుడు ఫీల్డ్ మ్యాండేటరీ చేసుకొని, ఐ డోంట్ వాంట్ నౌ, యూ కెన్ రిమూవ్ ద ఫీల్డ్ కాన్ఫిగరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ జేఎస్యు. ఫలానప్పుడు ఇన్ ప్రోగ్రెస్కి వెళ్తున్నప్పుడే మ్యాండేటరీ కావాలి, ఇన్ రివ్యూకి వెళ్తున్నప్పుడే మ్యాండేటరీ కావాలి అన్నప్పుడు మాత్రమే మనకి ఏంటంటే ఫీల్డ్ మ్యాండేటరీ అనేది పెట్టుకోవచ్చు సార్. ఓన్లీ ఇన్సర్ట్ జేఎస్యు. ఒక స్క్రీన్ మీద ఒక ఫీల్డ్ని మ్యాండేటరీ అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి యాడ్ ఆన్ ద్వారా, 2 డిఫాల్ట్ ఫీచర్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2? ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అనేది స్టేటస్ లెవెల్లో చెప్పలేము, ప్రతి దానికి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నాకు కొన్ని సందర్భాల్లో ఇన్ ఫ్యూ సినారియోస్ ఐ నీడ్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ, and a few scenarios if it is not a mandatory, that feature is not there with the help of default feature field configuration. నాకు ఎప్పుడు కావాలితే అప్పుడు మాత్రమే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ మ్యాండేటరీ అని పెట్టుకోవాలి అని అంటే, దట్స్ యూ హ్యావ్ టు గో ఎట్ విత్ ద జేఎస్యు. అంటే మీ కంపెనీలో జేఎస్యు అనే ఫీల్డ్ ఎందుకు మ్యాండేటరీ అన్నది ఎందుకు వాడతావు అని నేను అడిగినప్పుడు చెప్పొచ్చండి. ట్రాన్సిషన్ లెవెల్ అంటే ఎనీ టైమ్ ట్రాన్సిషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా యూ కెన్ మేక్ వాట్ ఆర్ ద చేంజెస్ అని. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అలా కుదరదు సార్. ఒకసారి పెట్టామంటే అన్నిటికీ డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది సార్. ఒక్కసారి ఆ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ చూపిస్తాను సార్. టుడే దేర్ వాజ్ నో బ్రేక్ బికాస్ ఆల్రెడీ వీ వర్ స్టార్టెడ్ ఎట్ 7:30 సార్. I will take another half an hour or something and I'll give you the complete today's ఆపేద్దాం సార్. ఎందుకంటే టుడేస్ ఇంట్రెస్ ఉన్నాయి. రేపు 7కే పెట్టి ఎక్కువ తీసుకుంటాను. ప్లస్ ఈ రోజు 4 to 5 క్లాస్ ఉంటుందా, లేకపోతే ఒక పావు గంట ప్రసాద్ వాళ్ళు కనెక్ట్ నేను చూపిస్తాను. ప్రసాద్ వాళ్ళు కనెక్ట్ అవుతామా, నేను ఏదో చేస్తాను సార్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒక ఫీల్డ్ మ్యాండేటరీ అవడానికి ఎలాగన్నది ఇప్పుడు నేను ఏదో ఒక ప్రాజెక్ట్ మీకు ప్రాక్టికల్ గా చేయడానికి ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్న చూపిస్తాను. ఏదో ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, బేసిక్ ప్రాజెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ Vinyl. Okay, project name is I'll put it as Vinyl. Vinyl is the name of the project. Win is the project key. I have created a project. ఏం ఉన్నాయని చూస్తే ఇక్కడ వినీల్ అనే ప్రాజెక్ట్ లో నాకు డిస్క్రిప్షన్ ఇది సిస్టమ్ ఫీల్డ్ సార్. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ ఆర్ ఒరిజినల్ ఎస్టిమేషన్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ.
ఈ 2 ఫీల్డ్స్ మ్యాండేటరీ అవ్వాలి, లేదా అన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ ఉండాలి. అది ఎలా చేయాలని అంటే, ఏ ప్రాజెక్ట్కి అయితే ఫర్ విచ్ ప్రాజెక్ట్ యు ఆర్ గోయింగ్ టు డూ దట్, గో టు ద ఇష్యూస్. ఆ ప్రాజెక్ట్ కాడికి వెళ్ళండి సార్, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ కాడికి వెళ్ళండి. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ ఈస్ ద ఆఫ్టర్ ద కస్టమ్ ఫీల్డ్. యాడ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్. For Vinyl, Win is the key. Win FC field configuration scheme. Add అనగానే now you are in field. ఇక్కడ అన్ని ఫీల్డ్స్ కనపడతాయి సార్. Which field I want to make a mandatory? Just description. So here you have to say required. And which field is I want? Estimation. Control F, original estimation or something. You can able to see the reporter, resolution, what field customer is asked. That field you should make it as a original story point. No, ikkada field, environment, description, estimation, or you can check it out here which field you are expecting. This is the not a demo. Create screen for Vinyl. Which one is original estimation? So I have to go back to the here. Control F. Original. Original. Original story priority, and there was no original estimation sir. Ikkada aa field ikkada manaki లేదు చూడండి sir. That field is not available. That field is not available over here. Yeah, Prabhu Chepama. I will take care of it, Amma. Nenu Prabhu nenu I submit chestanu ee roju. Don't worry about it. Nenu 4 to 4:15 konచెం ఖాళీ ఉంది. ఏదమ్మా? ఈవినింగ్ ఒకసారి కూర్చోండి సార్. అది ఒక 2 minutes పడుతుంది. I'll take care of it. ఓకే అండి. ఓన్లీ ద ప్రాజెక్ట్ లిస్ట్, ప్రాజెక్ట్ లిస్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్. మీరు ఇంకా మెయిల్ పంపలేదు వాళ్ళకి. లాస్ట్ టైం మీకు లిస్ట్ ప్రొవైడ్ చేశాను. ఓకే, ఎగ్జాక్ట్లీ టోటల్ 8 ప్రాజెక్ట్స్ అమ్మా. ఒకటి నమ్రత. ఓకే అమ్మా, 8 ప్రాజెక్ట్స్ ఉంటాయమ్మా. ఓకే, ఎనీవే ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్. దట్స్ ఇట్, వోంట్ టేక్ మచ్ టైం. ఓకేనా, నేను ప్రొవైడ్ చేస్తాను. నేను వాళ్ళకి ఇస్తాను, నైట్ లోపు ఇస్తాను. ఎలాగో 7-8కి నేను ఫ్రీ అవుతాను, అప్పుడు నేను ఇస్తానమ్మా. ఇంకేం లేదు కదా వర్క్ అంతా. ఆ కాన్ఫిడెన్స్ సర్వర్స్ డౌన్ అవుతుంది, అది మామూలు దీనికి SSO మార్చేస్తే పోతాం, చూసుకోండి ఒకసారి. SSO చేంజ్ చేద్దామని నేను నిన్న ప్రొడక్ట్ వాళ్ళతో నిన్న నాకు వాడు వాట్సాప్ చేశాడు, నేను మాట్లాడాను. వినయ్ తోటి సింగపూర్ లో ఉంటాడు, అతనితో మాట్లాడాను. సో మోస్ట్లీ అది SSO చేంజ్ చేయాలి, చూద్దాం. నేను నాకు ఎస్టిమేట్ రీస్టార్ట్ ఒకటేనండి, అది చేయాల్సింది ఏముండదు సార్. అది సంవత్సరాలు అయింది, సంవత్సరాల నుంచి అదే సిస్టమ్ రన్ అవుతూ ఉంది. మధ్యలో కనీసం 3 months ఒకసారి రీస్టార్ట్ కొట్టాలి సార్. అదే క్యాష్ రిఫ్రెష్ కి. దట్ ఈస్ ద రూట్ కాజ్ అనాలిసిస్ రిపోర్టింగ్ అతను పని ప్రొవైడ్ చేయాలా. సర్లే, మంద కాదు కదా, నేను గమ్మున ఊరుకున్నాను. చూద్దానండి, నాకు కొంచెం బిజీగా ఉన్నాను, నేను తర్వాత మాట్లాడతాను మీతో. సారీ బాబు. ఓకే, బాయ్ అండి. సార్ ఇక్కడ నాకు ఒరిజినల్ ఎస్టిమేషన్ అనే ఫీల్డ్ కనపడలేదు సార్. ఓకే, లెట్ ఇట్ బి. నాకు ఒరిజినల్ స్టోరీ పాయింట్స్ అనేది లాక్డ్ అని ఉంది, కానీ నాకు ఒరిజినల్ ఎస్టిమేషన్ అనే ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అపియరింగ్ సార్. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ ఒరిజినల్ ఎస్టిమేషన్ ఫీల్డ్ అనేది ఎక్కడ కనపడలేదండి. ఇలా ఆల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ హియర్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద హియర్ ఒరిజినల్ ఉంది, ఆ ఫీల్డ్ ఇక్కడే కనపడలేదు. ఎందుకు కనపడలేదు, దాని జోలికి వద్దాం సార్. ఇప్పుడు ఏదో ఒక ఫీల్డ్ నేను డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ చేశాను సార్. ఎలా చేశాను, ఇక్కడ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసి యాడ్ ఫీల్డ్ కొడితే ఇది వచ్చింది. ఈ వినీల్ దానికి చేశాను. కిందకి రండి, ఇక దీనికి అప్డేట్లు కానీ ఏమీ ఉండదు. మీరు వాడుతుంది ఏంటంటే విన్ ఎఫ్సి. మీరు ఏం చేయాలి అని అంటే వినీల్ ప్రాజెక్ట్కి వెళ్ళండి సార్. ఇక్కడ లేదు అనుకుంటే ఇక్కడ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అని ఉంటుంది. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అంటే అర్థం ఏంటి అంటే, పైన నువ్వు తయారు చేసినటువంటి ఈ ఫీల్డ్స్ మ్యాండేటరీ అనేది ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ లో ఏ ఇష్యూ టైప్స్ కి వర్క్ చేయాలి అని చెప్పేదే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్.
ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ కి వచ్చాను, యాడ్ అన్నాను, వినిల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్. ఇందాక చేసింది ఏంటి అంటే ఏ ఫీల్డ్స్ మ్యాండేటరీ అవ్వాలో అక్కడ రిక్వైర్డ్ అని పెట్టారు, అంతే. దట్స్ ఇట్, నథింగ్ యూ హావ్ డన్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇక్కడ వినిల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అని డిఫాల్ట్ ఇలా వదిలేసి అసోసియేట్ అండ్ ఎస్యూ టైప్ అంటే డిస్క్రిప్షన్ అనేది బగ్ ఇష్యూ టైప్ కి అన్ని ఇష్యూ టైపులకి కావాలా, కేవలం బగ్కే కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు కేవలం బగ్కే కావాలి. ఇక్కడ నాకు వినిల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఏం చెప్తుంది, డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఈజ్ ఏ మ్యాండేటరీ, ఇట్స్ టాకింగ్ అబౌట్ విన్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్. బగ్ అనే ఇష్యూ టైప్ మాత్రమే అని పెట్టాను. బగ్కి ఇది పనిచేస్తుంది, మిగతా వాటికి డిఫాల్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? విన్ ఎఫ్సిఎస్. ప్రాజెక్ట్కి వెళ్ళండి, ప్రాజెక్ట్స్, యూ హ్యావ్ టు చేంజ్ వినిల్ ప్రాజెక్ట్. హియర్ ఇక్కడ ఫీల్డ్స్ అని ఉంటాయి సార్, ఫీల్డ్స్, క్లిక్ ఆన్ ద ఫీల్డ్స్. నువ్వు కొత్తగా తయారు చేసుకున్నావు కాబట్టి దిస్ ఇస్ ద డిఫాల్ట్. ఐ డోంట్ వాంట్ డిఫాల్ట్, ఐ వాంట్ మై ఓన్, యూజ్ డిఫరెంట్. మైన్ ఈస్ విన్ అసోసియేట్. చూడండి, విన్ అనేది బగ్ ఒకదానికి ఉపయోగపడుతుంది, డిఫాల్ట్ మిగతా అట్లన్నిటికీ ఉంది ఇక్కడ. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి టికెట్ క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ టికెట్, బగ్. యూ కెన్ ఏబుల్ టు సీ దట్ డిస్క్రిప్షన్ ఈజ్ మ్యాండేటరీ. ఇంకొక ఇష్యూ టైప్ తీసుకోండి, ఇక్కడే క్రియేట్ అని కొట్టండి. వినిల్లో బగ్ కాకుండా టాస్క్ అని చూడండి, డిస్క్రిప్షన్ ఈజ్ నాన్ మ్యాండేటరీ. అంటే ఏమంటాడంటే కస్టమర్, దిస్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దిస్ ఇష్యూ టైప్, దిస్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దిస్ ఇష్యూ టైప్ ఓన్లీ అన్న కంట్రోల్ ఎక్కడ చేస్తున్నావు అని అంటే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు సార్. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫుల్ కన్ఫ్యూజ్. ఇక్కడ మీకు ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ కాడికి వచ్చి ఫస్ట్ ఒక పేరు క్రియేట్ చేశారు, అదే వినిల్ ఎఫ్సి. ఇందులో ఇప్పుడు నాకు ఇక ఫీచర్ లో అత్తమాటు చేశారు, ఓన్లీ వన్ టైం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఒక ఫీల్డ్ ఇంకో ఫీల్డ్ యాడ్ చేయమన్నాడు, ఇంకో మళ్ళా యాడ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ చేయకూడదు. ఉన్న దానిలోనే కాన్ఫిగర్ అని క్లిక్ చేసి, ఇప్పుడు కస్టమర్ ఏదో ఇంకొక ఫీల్డ్ కూడా మ్యాండేటరీ చేయమన్నాడు అనుకోండి సార్, బగ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ వినిల్ బగ్ కి ఇంకో ఫీల్డ్ ఏదో మ్యాండేటరీ చేయమన్నాడు సార్, ఏదో ఎన్వైరన్మెంట్ అనో ఏదో క్రియేట్ చేయమన్నాడు సార్, క్యాన్సిల్. మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఉన్న ఎగ్జిస్టింగ్ దానిలోనే ఫీల్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి నీకు ఉన్న వినిల్ దాని కాన్ఫిగర్ అని కొట్టి, వన్స్ యూ హ్యావ్ డన్, యూ నీడ్ టు యాడ్ ఆర్ రిమూవ్ ఇన్ దట్ ఓన్లీ. కొత్త క్రియేట్ చేయకూడదు, ఓన్లీ వన్ టైమ్ ఓన్లీ యూ హ్యావ్ టు క్రియేట్ చేయాలి. ఎయిదర్ ఇట్ ఇస్ ఎ వర్క్ ఫ్లోస్ ఆర్ ఇష్యూ టైప్స్ ఆర్ వాట్ ఆర్ ఇట్ మే బి, ఓన్లీ వన్ టైమే. లేటర్ డైరెక్ట్లీ కాన్ఫిగర్కి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఇదిగో వినిల్ ఎఫ్సికి వచ్చా, ఏదో ఎన్వైరన్మెంట్ ఈస్ ద మ్యాండేటరీ, ఐఎమ్ కమింగ్ హియర్ బిలో ఎన్వైరన్మెంట్, జస్ట్ ఇట్స్ రిక్వైర్డ్, డన్, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూడండి, క్రియేట్, రిఫ్రెష్, రీలోడ్. నౌ ఎన్వైరన్మెంట్ ఫీల్డ్ చూడండి సార్, ఇక్కడ కంటిన్యూ. నాకు ఎన్వైరన్మెంట్ ఫీల్డ్ చూడండి, ఒరిజినల్ ఎస్టిమేషన్ ఇది వచ్చింది, కానీ నాకు ఇట్స్ ఇష్యూ టైప్ ఈస్ ద బగ్, సారీ ఇట్స్ డెమోలో ఉన్నాను సార్. వినిల్ bug. Now you can able to see environment field is also mandatory. ఒక్కసారే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమా ని యాడ్ చేసి ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేయాలి. రిమైనింగ్ టైం యూ షుడ్ నాట్ డూ దట్. రిమైనింగ్ టైం ఏంటి అని అంటే నీకు ఎప్పుడు కూడా ఆ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు డిస్క్రిప్షన్ వద్దు అన్నాడు అనుకోండి, మనం ఎలా వెళ్ళాలంటే ముందు ఇలా చెక్ చేసుకోవాలి సార్. ప్రాజెక్ట్కి వెళ్ళి మన ప్రాజెక్ట్ ఏది, కస్టమర్ ఏ ప్రాజెక్ట్ అడిగాడు, వినిల్ ప్రాజెక్ట్ అడిగాడు, వీళ్ళు ఏ ఫీల్డ్స్ కి ఏమే వాడుతున్నారు, క్లిక్ వచ్చి ఫీల్డ్స్, దే ఆర్ యూజింగ్ దిస్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమా. ఇక్కడ మీరు పేరేంటి, ఇక్కడ విన్ ఎఫ్సిఎస్. విన్ ఎఫ్సిఎస్ లో ఏముంది, విన్ ఎఫ్సి అని ఉంది. ఓకే, బగ్ కి విన్ ఎఫ్సి అంటే ఒక్కొక్క ఇష్యూ టైప్ ఒక్కొక్కటి అన్నప్పుడు సపరేట్ గా చేసుకోవాలి. ఆల్ అనేదానికి ఇలా చేసుకోవాలి. ఇది మాత్రం మీరు క్లియర్ గా ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. దాన్ని రేపు నేను ఏం చేయాలి, ఇక్కడ ఒక్కొక్క ఇష్యూ టైప్ కి ఒక ఇష్యూ టైప్ లో ఒక ఫీల్డ్ మ్యాండేటరీ, వేరే ఇష్యూ టైప్ లో వేరే ఫీల్డ్ మ్యాండేటరీ అన్నదప్పుడు అలాంటప్పుడు ఇక్కడ మల్టిపుల్
ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేయాలి. అది నేను రేపు చూపిస్తాను మీకు. ఎందుకంటున్నానంటే మీరు ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ చేయని దాన్ని. కమ్ డౌన్ టు ద హియర్ custom field optimizers. This is a new feature. Optimize your custom fields. Find custom fields that impact performance and make sure that are set up right. అంటే సార్ కస్టమ్ ఫీల్డ్స్ అంటే కస్టమర్ కి నచ్చినటువంటి ఫీల్డ్స్. మీరు 200 కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ దోస్ 200 కస్టమ్ ఫీల్డ్స్ సమ్ టైమ్స్ సిస్టమ్ ఈస్ స్లో. లోడ్ ఎక్కువైపోయింది సిస్టమ్ మీద లోడ్ ఎక్కువైపోయి అదేం చేస్తుంది అని అంటే ఇట్ విల్ గివ్ ద బ్యాడ్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ స్కాన్ కస్టమ్ ఫీల్డ్స్ అంటే ఏ కస్టమ్ ఫీల్డ్ వలన జీరా అనేది స్లోగా నడుస్తుంది, ఒకవేళ కస్టమ్ ఫీల్డ్ వలన నడవకపోతే వేరే దేని వలన నడుస్తుందా అన్న ఆప్షన్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్. స్కాన్ అంటే ఏం చేస్తుందంటే మనల్ని స్కాన్ చేసినట్టుగానే ఇక్కడ కూడా స్కాన్ చేసి great work, all our custom field are optimal and performant, so we will scan all our custom అంటే ఏంటంటే గుడ్ పెర్ఫార్మెన్స్. నీ యొక్క క్రియేట్ చేసిన కస్టమ్ ఫీల్డ్స్ వలన కానీ నువ్వు చేసిన వర్క్ వలన కానీ నీ జీరా అనేది స్లోగా లేదు. సమ్ సినారియోస్ యువర్ సిస్టమ్ ఈజ్ స్లో బేస్డ్ ఆన్ దీస్ కస్టమ్ ఫీల్డ్స్. ఒకవేళ కస్టమ్ ఫీల్డ్ వలన నా సిస్టమ్ కానీ స్లో అయిపోతుంది అని చెక్ చేసుకోవడానికి you have to use that custom field optimizer. Next one sir, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రయారిటీస్. ప్రసాద్ గారు ఒకసారి పైకి పోరా మీరు. ఇది ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ ఒకసారి చెప్పండి. ఏదండి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్? సో ఇక్కడ ఏంటంటే సార్ ఇదిగోండి సార్, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అనేది ఏంటి అని అంటే ఒక ప్రాజెక్ట్ లో 2 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకుందాం సార్. మాడ్యూల్స్ అంటే ఇష్యూ టైప్స్, ఒకటి టీ, ఒకటి కాఫీ. ఒక ప్రాజెక్ట్ లో దెర్ ఆర్ ద 2 ఇష్యూ టైప్స్, టీ అండ్ కాఫీ. టీకి స్క్రీన్స్ నంబర్ ఆఫ్ టీస్, షుగర్ టైప్ సంథింగ్ అన్న. కాఫీకి అండి నంబర్ ఆఫ్ కాఫీస్ అండి. ఒకే ప్రాజెక్ట్ లో 2 మాడ్యూల్స్ ఉన్నాయి, టీ కాఫీ. టీకేమో నంబర్ ఆఫ్ టీస్ అనేది మ్యాండేటరీ, కాఫీకేమో నంబర్ ఆఫ్ కాఫీస్ ఇస్ ద మ్యాండేటరీ. టీ దానిలో కాఫీ పెట్టకూడదు, కాఫీ దానిలో టీ పెట్టకూడదు. అంటే మాడ్యూల్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు మీకు అదే ప్రాక్టికల్ గా కొంచెం చేసి చూపించేస్తాను చూడండి సార్. ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. క్రియేట్ ప్రాజెక్ట్, బేసిక్ ప్రాజెక్ట్, అండ్ హియర్ సెలెక్ట్. మై ప్రాజెక్ట్ ఈస్ ద గణపతి టీ స్టాల్. Just I have created one project. ఈ ప్రాజెక్ట్ లో నేను ఇక్కడికి వస్తున్నాను. ఇష్యూస్ లోకి వచ్చి ఇష్యూ టైప్స్, నాకు 2 ఇష్యూ టైప్స్ ఉన్నాయి. ఒకటి టీ ఇష్యూ టైప్, సారీ, one is the టీ ఇష్యూ టైప్, another one is the coffee issue type. COFFE, 2 ఇష్యూ టైప్స్. ఆ ప్రాజెక్ట్ కి వేయాలంటే ఇష్యూ టైప్ స్కీమ్స్ లోకి వచ్చి లాస్ట్కి వెళ్తే ఈ గణపతి టీ స్టాల్ కాడ ఎడిట్ అని కొట్టి నాకు ఏం వద్దమ్మా అన్నిటిని రిమూవ్ చేసేయండి, నాకు టీ, నాకు కాఫీ, సబ్ టాస్క్ ఏదో పెట్టుకోండి, సేమ్. నా ప్రాజెక్ట్లో ఇప్పుడు చూస్తే టీ కాఫీ అనే 2 మాడ్యూల్స్ ఉన్నాయి. స్క్రీన్స్ చేద్దాం. స్క్రీన్ అంటే టీ మీద ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేద్దాం. మనకి ఇక్కడ ఒక ఫీల్డ్ యాడ్ చేద్దాం, నంబర్ ఆఫ్ టీస్ అనేది. కాఫీకేమో నంబర్ ఆఫ్ కాఫీస్ అని యాడ్ చేద్దాం. అది ఎలా యాడ్ చేయాలి? ఇష్యూస్ లోకి వెళ్ళి, స్క్రీన్స్ లోకి వెళ్ళి, ఇప్పుడు టీకి ఇక్కడ ఏ స్క్రీన్స్ వాడుతున్నాయి చూడండి సార్. గణపతి టీ స్టాల్స్, బగ్, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి సార్. ఈ రెండిటికి కాన్ఫిగర్ అని ఇక్కడ నంబర్ ఆఫ్ టీస్ అంటే లేదండి, ఈ కస్టమ్ ఫీల్డ్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఆ కస్టమ్ ఫీల్డ్ కస్టమర్ కి నచ్చిన పేరుతోటి కాబట్టి యాడ్ కస్టమ్ ఫీల్డ్. దిస్ ఈజ్ కాల్డ్ నంబర్ కాబట్టి నంబర్ ఫీల్డ్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాఫీస్ అనేది ఒక ఫీల్డ్ నాకు క్రియేట్ కావాలి. నెక్స్ట్ ఇది ఏ ప్రాజెక్ట్ అంటే ఇది గణపతి టీ స్టాల్ అనే ప్రాజెక్ట్ లో ఏ స్క్రీన్స్ కంటే గణపతి టీ స్టాల్ లో బగ్, సారీ నాట్ బగ్ కదా, వీటికి ఉన్నది ఇదే ఉన్నాయి ఇంకా. ఓకే, సో నో ప్రాబ్లం.
ఈ స్క్రీన్ పేర్లు మార్చలేదు కాబట్టి ఆ రెండింటి మీద యాడ్ చేశాను. అలాగే అయితే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే స్క్రీన్స్ 2 క్రియేట్ చేయాలి. టీ స్క్రీన్ వేరుగా ఉండాలి, కాఫీ స్క్రీన్ వేరుగా ఉండాలి కాబట్టి స్క్రీన్స్ క్రియేట్ చేస్తాను చూడండి సార్, అది కూడా చేసేస్తాను. యాడ్ స్క్రీన్, గణపతి టీ స్టాల్, టీ స్క్రీన్ అని క్రియేట్ చేసి యాడ్. సమ్మరీ అనేది మ్యాండేటరీ ఫీల్డ్, యాడ్. ఇంకా నెక్స్ట్ ఫీల్డ్ ఉండదు, కస్టమ్ ఫీల్డ్ ద్వారా యాడ్ చేయాలి. ఇది టీది కాబట్టి కస్టమ్ ఫీల్డ్ లోకి వచ్చి ఇక్కడ యాడ్ కస్టమ్ ఫీల్డ్, నంబర్ ఆఫ్ టీస్. నెక్స్ట్ ద ప్రాజెక్ట్ ఈస్ గణపతి టీ స్టాల్, క్రియేట్. ఇప్పుడే GTS టీ స్క్రీన్ మీదకి యాడ్ చేయమంటున్నాను ఈ ఫీల్డ్, అప్డేట్. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్ అన్నిటి మీద కానీ స్టడీ చేస్తే జీరాలో 40% నెట్టుకొచ్చేస్తారు సార్. జీరాలో ఈ ఇష్యూ స్క్రీన్ మీద జరిగే ఆపరేషన్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ అయితే 40% వన్స్ యూ గట్ ద జాబ్ యూ కెన్ మీరు చేయగలరండి. ఈ పార్ట్ కానీ మీరు చేయలేకపోతే ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజ్ అయినా మీరు మళ్ళా నేర్చుకోకపోతే వచ్చినట్టుగానే ఉంటది కానీ చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఇదిగోండి సార్, నేను కొత్త స్క్రీన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి సార్. స్క్రీన్ ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ స్క్రీన్, ఇవన్నీ కూడా మీరు ఎలా పేర్లు ఇస్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఫీచర్ లో ఇలా GTS అని ఎందుకు ఇచ్చానంటే ఇది మనకి రేపొద్దున పేరు మర్చిపోకుండా ఉండడానికండి. కాఫీ స్క్రీన్, యాడ్. కాఫీ స్క్రీన్ మీద కూడా నాకు కావాల్సింది ఏంటంటే సమ్మరీ, నంబర్ ఆఫ్ కాఫీస్. సమ్మరీ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ దట్ షుడ్ బి యాడెడ్. అండ్ ఇంకో కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. కస్టమ్ ఫీల్డ్, యాడ్ కస్టమ్ ఫీల్డ్, నంబర్ ఆఫ్ కాఫీస్. మీకు ముందు ఈ ఎలా డిజైన్ చేశానో ఇది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే స్క్రీన్ ఎలా పెడుతున్నారు, కాంటెక్స్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఇవే మెయిన్. ఇంకా మిగతాది ఏముండదు సార్. ఇది ఎలా స్క్రీన్ మీదకి వస్తుంది, ఏ ఫీల్డ్ ఎలా వెళ్తుంది, విచ్ ఫీల్డ్ ఈస్ కమింగ్ ఇన్ టు ద విచ్ స్క్రీన్, హౌ ఈస్ మేనేజింగ్ అండ్ ఆల్, దట్ ఈస్ ద ఓన్లీ ద ప్రాక్టీస్. 40% of your work, sometimes I can say 60% of work here only. The left hand side on all the options, if you are good, then you are achieved. At least somehow I can able to manage. If I get the job, I can go and I can do that where I have to go and all. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను ఏం చేశాను అన్నది 2 స్క్రీన్స్ క్రియేట్ చేశాను. మీ అందరికీ తెలుసు స్క్రీన్ స్కీమ్స్ క్రియేట్ చేయాలి. ఒకటి గణపతి టీ స్టాల్ టీ స్క్రీన్ స్కీమ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. గణపతి టీ స్టాల్ లో అసోసియేట్ క్రియేట్ స్క్రీన్ ఏంటి, ఎడిట్ స్క్రీన్ ఏంటి, అన్నిటికీ కూడా ఇది టీ కాబట్టి గణపతి టీ స్టాల్ స్క్రీన్, అసోసియేట్ ఎడిట్ కి అదే గణపతి టీ స్క్రీన్, వ్యూ కి 3టికి అదే స్క్రీన్ వాడుతున్నాను. ఇది మీరు పాత క్లాసులు ఒకసారి ప్లే చేసుకుని చూసుకోండి. ఎందుకంటే ఇది ఇక్కడే మీరు చేసే తప్పులన్నీ ఇక్కడే జరిగిపోతాయి. యాడ్ స్క్రీన్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ ఉంటుంది సార్. నేను ఎంత ఫాస్ట్ గా చేస్తున్నానో మీరు కూడా అంతే ఫాస్ట్ గా చేయాలి సార్. ఈ ఒక్క ఏరియా, ఈ ఒక్క ఇష్యూస్ అనే దానిలో మనం ఇన్ని రోజులు చెప్పుకున్నా, ఇన్ని రోజులు చేసిన ఈ ఒక్క స్క్రీన్ కాడ, ఈ వర్క్ ఫ్లోస్ కాడ ప్రాజెక్ట్ కి ఎలా పెడుతున్నాము, ప్రాజెక్ట్ లోంచి ఎలా తీస్తున్నాను, ప్రాజెక్ట్ లో ఏం చేస్తున్నాను అనేది మీ 10 మంది బ్యాచ్ కింద ఫామ్ అయి చేసుకోమన్నాను. ఇది కానీ ఇది క్రియేట్ స్క్రీన్ కి ఏది రావాలి, ఎడిట్ స్క్రీన్ కి ఏది రావాలి, వ్యూ స్క్రీన్ కి ఏది రావాలి, ఇవి కూడా మీకు అర్థం కాకపోతే మనం ఇంత పాత క్లాసులు అన్ని కూడా ఫెయిల్ అయిపోయినట్టే సార్. గణేష్ టీ స్టాల్ ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్, ఇది ఇంత చేసింది అంతా కూడా ఏంటంటే ఇది మాత్రం అవ్వకపోతే మీరు ఇంకా మనం ఫెయిల్ అయిపోయినట్టే సార్. నేను ఇలా అంటున్నానని అనుకోకండి. ఎందుకంటున్నానంటే ఇదే మెయిన్. ఈ దేనికి ఏది పెడుతున్నామో, మనం దేనికి ఏది మారుస్తున్నామో అన్నది మనం అర్థం కాకపోతే మాత్రం డెఫినెట్ గా బుక్ అయిపోతాం సార్. నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు. ఇదే నేను చేస్తున్నది, ఇది ఒక్క కాడే
కొంచెం ఉంటే సరిపోతుంది సార్. ఇక్కడ మీ క్వశ్చన్కి వచ్చేస్తున్నాను సార్. నేను అన్ని సెర్చ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే చూడండి సార్, క్రియేట్ కొట్టా, గణపతి టీ స్టాల్ టీలో ఇక్కడ చూడండి సార్. ఇంకా ఇక్కడ అయినంత వరకు ఇంకా అవ్వలేదు సార్. ప్రాజెక్ట్కి అసోసియేట్ చేయలేదు. ప్రాజెక్ట్ నాది గణపతి టీ స్టాల్. నేను తయారు చేసుకున్న స్క్రీన్స్ మీద క్లిక్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళి యూజ్ డిఫరెంట్. మీరు నేను ఇది నాకు అర్థం కాలేదు అని అంటే మళ్ళా మొత్తం కొట్టమంటే మళ్ళా మొత్తం చేస్తాను సార్. ఈ స్క్రీన్స్ కూడా మాకు అర్థం కాలేదు అంటే మళ్ళా చేస్తారు, కానీ వచ్చినట్టు మాత్రం నటించారు. ఇక్కడే బుక్ అయిపోతాం సార్. క్రియేట్ గణపతి టీ స్టాల్. నెక్స్ట్ నాకు సమ్మరీ నంబర్ ఆఫ్ టీస్, క్యాన్సల్. క్రియేట్ గణపతి కాఫీ, నంబర్ ఆఫ్ కాఫీస్. ఇప్పుడు చూడండి సార్, ఇష్యూ టైప్ టీలో నంబర్ ఆఫ్ టీస్ అనేది మ్యాండేటరీ అవ్వాలి. ఈ టీకి నంబర్ ఆఫ్ టీస్, కాఫీకి నంబర్ ఆఫ్ కాఫీస్ ఎలా అవ్వాలి అని మీరంటే అంటే నాకు ఏముందంటే వాడు ఏమన్నా అంటే కస్టమర్ ఈ ప్రాజెక్ట్ ఉందండి, ఈ మాడ్యూల్ ఉంది, ఇందులో ఈ ఫీల్డ్ అవ్వాలి. ఇంకొక మాడ్యూల్ ఉంది సార్, ఆ మాడ్యూల్లో ఈ ఫీల్డ్ మ్యాండేటరీ అవ్వాలి. ప్లీజ్ డూ ఇట్ అంటాడు. మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఇష్యూస్లోకి వెళ్ళాలి. ఫీల్డ్స్ ఎప్పుడైనా మ్యాండేటరీ అన్నప్పుడు ఇక్కడ రెండు విధాలుగా చేయొచ్చండి. వర్క్ ఫ్లో అంటే వర్క్ ఫ్లోలో సక్మంట చేసేయచ్చు. ఇక్కడ ఎలా చేస్తున్నానంటే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అని కొట్టండి, యాడ్ ఫీల్డ్ అని కొట్టండి. ఏ ప్రాజెక్ట్కి చేస్తున్నారు? గణపతి టీ స్టాల్ చేస్తున్నారు. ఇదేంటి? ఎఫ్సి అంటే ఫీల్డ్ కాన్ఫిగరేషన్. కొత్తగా క్లిక్ చేశాను. ఇక్కడ రెండు సపరేట్ మాడ్యూల్స్, ఒకటి టీ మాడ్యూల్, రెండోది కాఫీ మాడ్యూల్. ఆడేమన్నాడు? టీ మాడ్యూల్కి ఏమో నంబర్ ఆఫ్ టీస్, కాఫీ మాడ్యూల్కి నంబర్ ఆఫ్ కాఫీస్. ఇది నేను నంబర్ ఆఫ్ టీస్ కనుక్కుందాం. ఇక్కడ ఏమనుకుంటున్నాం? నంబర్ ఆఫ్ టీస్ రిక్వైర్డ్ అని కావాలి నాకు. రెండు ఒకే దానిలో పెట్టకూడదు, దయవుంచి బాగా అర్థం చేసుకోండి. హలో, ఓకే ఒకసారి ఇస్తున్నాను. ఓకే 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 బాయ్. ఇదిగో మాట్లాడు సార్. ఇక్కడ నంబర్ ఆఫ్ టీస్ అండి రిక్వైర్డ్ అని పెట్టాను సార్. నేను ఏం చేశాను మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ప్లీజ్. ఫీల్డ్ కాన్ఫిగరేషన్కి వచ్చాను, యాడ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. గణపతి టీ స్టాల్ అనేది ప్రాజెక్ట్ యొక్క ఇది ఫీల్డ్ కాన్ఫిగరేషన్. ఏ ఇష్యూ టైప్ కి? కాఫీ అనే ఇష్యూ టైప్ కి. యాడ్ ఈ కాఫీ అనే ఏ ఫీల్డ్? ఇదిగోండి, కాఫీకి ఏమనుకో ఏ ఫీల్డ్ మ్యాండేటరీ అన్నాడు? నంబర్ ఆఫ్ కాఫీస్ మ్యాండేటరీ. టీకి నంబర్ ఆఫ్ టీస్. ఇక్కడ నంబర్ ఆఫ్ కాఫీస్ అనేది మ్యాండేటరీ. ఈ ఒక్క ఫీల్డే మ్యాండేటరీ వాడికి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళా ఫీల్డ్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు రెండు ఉన్నాయి, జిటిఎస్ ఎఫ్సి, జిటిఎస్ కాఫీ. ఏంటి సార్ ఈ రెండు అంటే? దీన్ని కూడా పేరు ప్రాపర్ గా పెడతాను, టీ అని. సార్ ఇక్కడ ఏమున్నాయి? నాకు ఆ కస్టమర్ ఏమన్నాడు? ఇక్కడ క్యాన్సల్, క్రియేట్. టీకి ఇది, కాఫీకి ఇంకొకటి. అంటే ఒక్కొక్క ఇష్యూ టైప్ కి ఒక్కొక్కటి క్రియేట్ చేసుకోవాలి. టీకి ఒకటి క్రియేట్ చేసా, కాఫీకి ఒకటి క్రియేట్ చేసా. ఇక్కడ చూడండి సార్, టీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ లో మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తే ఓన్లీ ఒక ఫీల్డ్ మ్యాండేటరీ అని పెట్టా. అదేంటి? నంబర్ ఆఫ్ టీస్ మ్యాండేటరీ అని పెట్టా. నంబర్ ఆఫ్ కాఫీస్ కాదండి, నంబర్ ఆఫ్ టీస్ మాత్రమే రిక్వైర్డ్. సత్యప్రసాద్ గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి. 3 o'clock కి ఇంటర్వ్యూ ఉంటుంది సార్. 3 o'clock అండి. ఆల్రెడీ నాకు చెప్పారా లేకపోతే ఇప్పుడే చెప్తున్నారా? ఇప్పుడే చెప్తున్నాను సార్. నేను చెప్పలేను సార్, మీకు గ్యారంటీ ఇవ్వలేను సార్. నేను బోర్డు చూడాలండి. ఎందుకంటే మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చేసండి, ఒక పావు గంట అటు ఇటు ఏదైనా క్యాన్సిల్ అయినా ఏదైనా చేద్దాం, లేదనుకుంటే పవర్ ప్రాబ్లం అని చెప్పి 6 కా 5 కా ఏ స్లాట్ ఉందో చూసి ఆ స్లాట్ పెట్టుకుందాం ప్రసాద్ గారు. ఈ ఒక్క రోజే బిజీగా ఉన్నా సార్ ఇంటర్వ్యూ సార్. మొన్న చేశాను, మొన్న అది అయిపోయింది కదా మీది. ఈ రోజుతో అయిపోద్ది సార్, మీకు ఆఫర్ వచ్చేది. డోంట్ వరీ అబౌట్ ఇట్.
సరే 7 o'clock నేను కూర్చొని చేసేస్తాను సార్. అది మనకు 7 o'clock స్లాట్ నీకు ఆల్రెడీ బోర్డు మీద రాసినట్టున్నాను. ఓకే సార్. ఓకే మీకు 7 o'clock రాశాను, ఇంకొకటి 8:30 కూడా రాశాను సార్. సార్ సార్ ఓకే అండి, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ మీరు రండి సార్. మనం ఒకవేళ కుదిరితే చేసేద్దాం, కుదరకపోతే మాత్రం కొంచెం వాళ్ళని పర్సనల్ గా రిక్వెస్ట్ పెడదాం. మా దానిలో కరెంట్ మెయింటెనెన్స్ అనో వగేరే వగేరే చెప్పుకుని ఈ ఒక్క పూటకి ఎస్కేప్ చేసుకుని రేపటికి వెళ్ళిపోదాం. అంటే శివ సార్ వస్తున్నారు కదా సార్? లేదండి, ఆయన ఒక 1 month 2 months నేను గ్యారంటీ చెప్పలేను సార్. ఓకే ఓకే అతనికి లమ్స్ బాగా ఇంపాక్ట్ అయినాయి, నేను చెప్పలేను. సో కొంచెం లోడ్ నా మీద ఉంటుంది. నేను కొంచెం ప్లాన్ గా చేసుకుంటాను. ఈ రోజు ఎలా చేస్తే ఇంటర్వ్యూ సక్సెస్ చేయగలను చూసుకుంటాను. ఓకే, నేను మీకు చేసి ఇచ్చేస్తాను, డోంట్ వరీ సార్. మీకు ఆల్రెడీ ఒక రౌండ్ ఒకటి అయిపోయింది కాబట్టి ఇది రెండో కంపెనీ కాబట్టి ఆ ఒక్క కంపెనీ 7 గంటలకు నేను క్లియర్ చేసి మీకు ఆఫర్ ఇప్పిస్తాను. అవునమ్మా, ఎప్పుడో నేను కనుక్కుంటాను. నేను నిన్న ఫోన్ చేయలేదు వాళ్ళతో, ఎవరితో టచ్ లో లేను నిన్న, కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల. ఓకేనా, నేను ఒకసారి రేపు నేను మాట్లాడతాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నంబర్ ఆఫ్ టీస్ రిక్వైర్డ్ అనేది ఒకటే ఉంది. ఇంకొక నేను 2 క్రియేట్ చేసుకోవాలి సార్. సార్ మన ఎన్ని ఇష్యూ టైప్లు ఉన్నాయో అన్ని ఫీల్డ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసుకోవాలి. 2-3 ఒకటే వాడుకుంటుంటే అవి ఉంచేయచ్చు. ఇక్కడ చూడండి, టీది వేరు, కాఫీది వేరు. టీది ఏం చెప్తుంది? టీ మ్యాండేటరీ నంబర్ ఆఫ్ టీస్ రిక్వైర్డ్ అని చెప్తుంది. కాఫీది ఏం చెప్తుంది? నంబర్ ఆఫ్ కాఫీస్ రిక్వైర్డ్ అని చెప్తుంది. అంటే నాకున్న 2 ఇష్యూ టైపులు కాబట్టి ఏ ఇష్యూ టైప్ కి ఆ ఇష్యూ టైప్ లో ఫీల్డ్స్ రిక్వైర్డ్ కాబట్టి 2 క్రియేట్ చేసుకున్నా. ఎక్కడ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమాకి వచ్చి ఇది ఒకటే ఉంటుందండి, యాడ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అని. మీరు గణపతి టీ స్టాల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అని ఇచ్చేస్తారు. యాడ్ ఇక్కడ చెప్తా టీది దేనికి వాడుకోవాలి, కాఫీకి ఏదని. అసోసియేట్ బాబు టీ అనే దానికి నేను పైన గణపతి టీ స్టాల్ టీ అని పెట్టాను. కాఫీ అనే దానికి కాఫీ అనేది పెట్టుకుంటున్నాను. యాడ్, దట్స్ ఇట్. టీకి టీ, కాఫీ కాఫీ. ఏ పేరు ఇచ్చాను? GTS. ఇది ప్రాజెక్ట్ పెట్టాలి. ఇష్యూస్ టైప్స్కి వెళ్ళి మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కీమ్స్ అనేది ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ తోటి అసోసియేట్ అవ్వాలి. మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్కి వెళ్ళి గణపతి టీ స్టాల్ ప్రాజెక్ట్కి వెళ్ళి ఫీల్డ్స్ అని క్లిక్ చేసి యాక్షన్ కొత్తది నేను తయారు చేశాను, ఆ కొత్తది GTS ఫీల్డ్స్ కాదు. దాట్స్ ఆల్, అయిపోయింది. ఇప్పుడు చూడండి, క్రియేట్ కొట్టండి. కాఫీ, గణపతి టీ స్టాల్ కాఫీ, రిఫ్రెష్ కొట్టండి సార్ ఒక్కసారి. సారీ, ప్రాజెక్టే మారిపోయింది. క్రియేట్ ప్రాజెక్ట్ ఈస్ గణపతి టీ స్టాల్. టీస్ లో నంబర్ ఆఫ్ టీస్ రిక్వైర్డ్. ఒకవేళ నేను కాఫీకి వెళ్తే ఇక్కడ నంబర్ ఆఫ్ కాఫీస్ రిక్వైర్డ్ అని రాలేదు అంటే నేను అక్కడ తప్పు చేశాను. అది ఎలా చేయాలంటే, నంబర్ ఆఫ్ కాపీస్ నాట్ రిక్వైర్డ్ అంటే నువ్వేం చేయాలి? ఇష్యూస్లోకి వెళ్ళి నీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, ఏ ఫీల్డ్ కాన్ఫిగరేషను? గణపతి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమా. దీని మీద క్లిక్ చేసి కిందకి రండి. నంబర్ ఆఫ్ కాపీస్ రిక్వైర్డ్ అని ఉందా లేదో చూసుకోండి. ఇక్కడ నంబర్ ఆఫ్ కాపీస్ రిక్వైర్డ్ అని పెట్టలా, ఇప్పుడు పెట్టా. ఇక సాల్వ్, ఇక అయిపోయింది. డైరెక్ట్గా ఇప్పుడు ఇష్యూ క్రియేట్ చేయండి. క్రియేట్ ఇష్యూ, గణపతి టీ స్టాల్ కాఫీ, నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాపీస్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ అండి, బాగా అర్థం చేసుకోండి సార్. మనకి ఇక్కడ టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 2 మాడ్యూల్స్ ఉన్నాయండి. ఇష్యూ టైప్స్ అంటే మాడ్యూల్స్ అంటాం. ఈ మాడ్యూల్ మీద ఈ ఫీల్డ్ మ్యాండేటరీ ఉండాలి, దానికి వేరే ఫీల్డ్ మ్యాండేటరీస్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఇష్యూస్ కాడికి వచ్చి ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ అనేది మాడ్యూల్ బేస్ అండి. మాడ్యూల్ బేస్ అంటే ఇక్కడ నాకు టీ మాడ్యూల్ టీకి, కాఫీ మాడ్యూల్ కాఫీకి. ఇదొక ఇష్యూ టైప్, ఇదొక ఇష్యూ టైప్. దీనిలో ఏ ఫీల్డ్స్ మ్యాండేటరీ కావాలో దీనికి పెట్టుకుంటాను, దీనిలో ఏది ఇంకా ఉంటే ఇంకా ఎక్కువ. సార్ అలా కాదు సార్, బూస్ట్ ఉంది, బూస్ట్ కూడా కాఫీదే వాడుకుంటుంది. వాడుకోవచ్చు. కాఫీకి ఏమైనా ఉంటుంది, నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఉంటుంది. బూస్ట్ కూడా ఏం చెప్పుద్ది, నంబర్ ఆఫ్ కాఫీస్ రిక్వైర్డ్, అప్పుడు తప్పు అయిపోద్ది. అంటే ఏ ఇష్యూ టైప్కి, ఒక్కొక్క ఇష్యూ టైప్కి కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ అన్నప్పుడు అన్ని ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేయాలి. కానీ ఇష్యూ టైప్ స్కీమ్లో ఏం చెప్తారంటే, దేనికి ఈ యొక్క గణపతి దానికి, కాఫీకి ఏమో కాఫీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమో వాడుకో, టీకేమో టీకి వాడుకో, మిగతా అన్నిటికీ డిఫాల్ట్ వాడుకో అన్నది ఉంటుంది. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి. అవ్వకపోతే
నేను మీరే స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించండి, నేను ఇక్కడ చేయలేకపోతున్నానని, నాకు ఇక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు అన్నా కాడ నేను చెప్తాను సార్. ఇది చిన్న గేమ్ సార్. ఇదంతా గేమ్ అంటే ఎలా పెడుతున్నారు, ఎలా తీస్తున్నారు, ఏది మ్యాండేటరీ చేస్తున్నారు, ఏది హైడ్ చేస్తున్నారు అన్నది చిన్న గేమ్. ఇట్స్ ఏ వెరీ 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 స్మాల్ గేమ్. ఈ స్మాల్ గేమ్ నువ్వు కానీ జస్ట్ అర్థం చేసుకున్నావు అంటే మెయిన్లీ ఈ ఇష్యూ టైప్స్ కాడి నుంచి ఈ లాస్ట్ వరకు కూడా అర్థం చేసుకుంటేనండి మనకి మొత్తం ఒక లెవెల్కి వచ్చేస్తుందండి. ఒక్క సెకండ్ బాబు, చెప్పండి. చెప్పమ్మా. ఒకసారి అక్కడ బాలాజీ గారు అని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాము. మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటది, ఎవరినైనా అడగండి, రైటర్ బాలాజీ గారు అని అడగండి. కొంచెం అదే రోడ్ లో ఎదరికి వెళ్తేనమ్మా రైట్ హ్యాండ్ సైడ్ 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటుందమ్మా. కొంచెం ఎక్కువ దూరం ఎలా వస్తుందో అక్కడ ఆయన ఇంటికి వెళ్ళు, బాలాజీ గారు ఉన్నారని నన్ను ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి పంపించారండి అని చెప్పి ఆయన ఆడికి వెళ్ళిన ఫోన్ నాకి, నేను మాట్లాడుతాను. ఓకే సార్. హలో, చెప్పమ్మా. డౌట్ అడగండి, చెప్పండి. హలో సార్. అడగండి సార్. సార్, ఇది ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ చేసిన తర్వాత మనం అన్ని ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేసితేనే మన టాస్క్ కంప్లీట్ అవుతుంది. మధ్యలో ఇది పెండింగ్ పెట్టినా కూడా అది రాదు కదా సార్ అవుట్పుట్. అది ఏమండి, ప్రాజెక్ట్ తో లింక్ పెడితేనే ఆ ప్రాజెక్ట్ తెచ్చుకుంటది మీరు చేసిన వర్క్ ని. ఓకే, ఈవెన్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ కూడా చేయాలి లాస్ట్ లో. అదే నేను చెప్తున్నా. ముందేమో ఇక్కడ ఇదిగోండి సార్, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి బాబు, ఒకసారి మళ్ళా చెప్తున్నా. ఇందులో ఏ మాడ్యూల్ కి ఆ మాడ్యూల్ కి తయారు చేసుకో. అది ఈ తయారు చేసిన ఏ ప్రాజెక్ట్ కి అన్నది ఎక్కడ మాట్లాడతావు? ఈ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. కరెక్ట్. ఇక్కడ ఏం చెప్తాను, మళ్ళా కన్సర్న్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకొని సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫీల్డ్స్ అని చెప్పి, అమ్మా నేను కొత్త తయారు చేసుకున్నాను, నా కొత్తది వాడుకో, ఇది కాదు నా కొత్తది వాడుకొని అసోసియేట్ చేయమంటే పాత తీసి కొత్తది పెడతా సార్. ఇక్కడ ఏం లేదు సార్, ఈ 3 స్టెప్స్ ఆడితే ఇదే స్క్రీన్స్ కి ఇదే స్టోరీ, కస్టమ్ ఫీల్డ్స్ కి ఇదే స్టోరీ, అన్నిటికీ ఇదే స్టోరీ. ఫైనల్ గా నువ్వు తయారు చేసుకున్నది ప్రాజెక్ట్ పెట్టకపోతే దేనికి పనిచేయదు. ఆ స్టెప్స్ ఒకసారి ఫాలో అవ్వండి సార్. ఒక్కొక్క 5 నిమిషాలే క్లాస్. చెప్పండి. లేదు సార్, సబ్ టాస్క్ నువ్వు క్రియేట్ చేసిన లేదండి, నువ్వు సబ్ టాస్క్ క్రియేట్ చేసిన ఈవినింగ్ నీకు స్క్రమ్ కాల్ ఉంటుంది సార్. ఇంకా నేను చెప్పలేదు స్క్రమ్. నీకు ఈవినింగ్ స్క్రమ్ కాల్ అని ఉంటుందండి. స్క్రమ్ కాల్ అంటే ఈవినింగ్ ప్రతిరోజు 5 నిమిషాలు కాల్ పెడతారండి. ఆ కాల్లో నీకు ఏమని చెప్తారనంటే, ఆ ఈవినింగ్ కాల్లో, హే as for you assigned this work, while doing this work I came to know that additional work I have charged 2 hours, this is unestimated అని నువ్వు చెప్తావు అంతే. ఆ కాల్లో నీకు పని ఇచ్చిన ప్రొడక్ట్ ఓనర్, మీకు డబ్బులు ఇచ్చే ఆయన, మీ ప్రాజెక్ట్ మేనేజర్స్, స్క్రమ్ మాస్టర్స్ అందరూ ఉంటారు. అప్పుడు నువ్వు మాట్లాడతావు. యాక్చువల్గా మనకు ఉండదు అది, యాక్చువల్గా డెవలపర్లో టెస్టర్లో చేసుకునే యాక్టివిటీ. మనకి ఇచ్చిన వర్క్ ఎప్పుడు కూడా అంత టైము వాడు ఇచ్చే టైం కంటే మనం 5 నిమిషాలు క్లోజ్ చేసి ఆతూ కూర్చుంటాం, కానీ వాడు చెప్పడం అయితే కథ ఎంత చెప్తాడు, మనం ఆ టైంలో చెప్పాలండి. స్క్రమ్ కాల్ అని ప్రతిరోజు స్టేటస్ చెప్తారు సార్. ఈ 2 వారాలు నాకు ఈ పని ఇచ్చారండి, ఈ పనిలో ఈ పని చేస్తున్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సో నేను ఎడిషనల్ వర్క్ చేస్తున్నానని చెప్పి నువ్వు అక్కడ చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారండి. నోట్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్ లో ఇలాంటి స్తంభాలు తవ్వుతున్నప్పుడు, పిల్లర్లు తవ్వుతున్నప్పుడు మెట్రోకి ఈ పాసిబిలిటీ కూడా ఉంటే మనం కన్సిడర్ చేయాలి అని చెప్పి వాళ్ళకి నోట్ చేసుకుంటారు సార్. అది హలో సార్. వరప్రసాద్ గారు చెప్పండి. ఇది జియో సిమ్ తీసుకుందాం అని సార్. ఇది ఫోన్ కూడా తీసుకోవాలి. అది రెలవెంట్ క్వశ్చన్ కాదు వరప్రసాద్ గారు, ప్లీజ్. అది మీరు ఒక్కళ్ళదండి. అది మీరు అది నాకు క్లాస్ అయినా ఫోన్ చేయండి సార్. అది అంటే అంటే ఇంటర్వ్యూస్ ఉన్నాయని మళ్ళీ కాల్ చేద్దాం అంటే కుదరదు. నేను అనేది ఏంటంటే, ఒక్క నిమిషం సార్, మీరు వాట్సాప్ మెసేజ్ చెప్పి నేను ఆన్సర్ చేస్తాను సార్. ఈ ఒక్కరోజే బిజీ సార్, మండే ఒక్కరోజే బిజీ. అది మీకు జియో తీసుకుంటున్నప్పుడు చిన్నది 500 ఫోన్ కి అనౌన్స్ చేశాడు సార్. 2 రకాలు ఉన్నాయి సార్. 500 ఫోన్ తీసుకోవచ్చు, లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకున్నా వాడు 2 సంవత్సరాలు ఇస్తున్నాడు సార్. ఒక్క సెకండ్ సార్. చెప్పండి సార్, ఆయన ఉన్నారేమాట కదా సార్, ఉంటే ఫోను. హలో.
ప్రసాద్ గారు 500ది ఇంకోటి ఏంటి అని అంటే హైదరాబాద్ ప్రసాద్ గారు. ఏమండి? ఏం లేదు సార్, కొంచెం చలానా ఆ పిల్లోడికి ఇస్తే ఆ పిల్లోడు తీసుకెళ్లి కైక్లూరులో కట్టేసి మీకు ఇచ్చేస్తారు. వచ్చారంటే వచ్చారా? వచ్చారు సార్, మీ బయట ఉన్నాడు సార్ అతను. అది ఇతనేనా? నేను కట్టిస్తా. ఇతను ఈ కుర్రోడికి ఇచ్చేయండి సార్, రాయించేసి ఇచ్చేస్తే అతను వెళ్ళి కైక్లూరులో కట్టేసి వచ్చి మీకు ఇస్తాడు సార్. మాకు అట్లాగే సార్, అట్లాగే చెక్ చేసి ఒకసారి కొంచెం అతనికి ఇవ్వండి సార్. ప్రసాద్ గారు, మీరు Yes, sir. మీరు ఏంటంటే మీరు మీ డౌట్ కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆ భీమవరంలో ఉన్నారు సార్. ఇంటర్వ్యూస్ మీరు ఇప్పుడు పెట్టడానికి మీరు నాట్ ఎలిజిబుల్ సార్. ఎందుకంటే డైరెక్ట్ కాల్ వస్తే మీరు నాకు డైరెక్ట్ నా పక్కన ఉండాలి సార్. చెప్పమ్మా, ఆయన ఒక కాగితం రాసిస్తారమ్మా, ఆ కాగితం తీసుకుని కైక్లూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. ఈ లోపు నేను ఒక నెంబర్ నీకు వాట్సాప్ చేస్తాను. నీకు వాట్సాప్ ఉందా? నువ్వు కైక్లూరు నువ్వు ఎస్బీఐకి వెళ్ళేసరికి రామకృష్ణ అని ఆయన వచ్చి డబ్బులు కట్టి నీకు వెళ్తాడు. అది ఫోటో స్టార్ట్ తీసుకుని ఒరిజినల్ ఈయనకి అది వీళ్ళు ఏం చెప్తాడో ఆయన దగ్గరికి వచ్చినా నాకు ఫోన్ చేయండి. నేను కొంచెం బిజీగా ఉంటాను, ఒక 5 నిమిషాలు కాల్ లేట్కి వస్తుంది ఏమనుకోవద్దు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, మీరు ఫోన్ మీద పెట్టాను అని అంటే మీరు నా పక్కన లేకపోతే పెట్టిన ఉపయోగం లేదు సార్. ఈ రోజు పెడితే రేపు పొద్దున ఇంటర్వ్యూ వచ్చినా ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంటర్వ్యూ వచ్చేస్తుంది సార్. రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ వస్తే మీరు లేకపోతే సార్ అన్ని కూడా వీడియో కాల్స్ సార్. మీరు నా ముందు కూర్చోవాలి. వీడియో కాల్స్ అంటే నువ్వు నా ముందు కూర్చోవాలి, నేను ఉండాలి. కాబట్టి మీరు సిమ్ కార్డ్ తీసుకుని మీరు రిజ్యూమ్స్ అప్లోడ్ చేసి నౌకరీలో పెట్టే ముందు నేను ప్రసాద్ గారికి అవైలబిలిటీలో ఉన్నాను అంటేనే పెట్టండి సార్. నేను మా ఊర్లో ఉన్నాను సార్, నేను వచ్చినాక పెడతాను, మీరు నేను ఇక్కడ ఉంటాను మీరు అక్కడి నుంచి చేయండి అంటే ఇది టెలిఫోనిక్ కాదు సార్, అన్ని వీడియో కాల్స్ రికార్డింగ్. అదే సార్ మీకు చెప్తున్నాను సార్. ఆ క్వశ్చన్ మీకు ఎందుకు ఆన్సర్ చేస్తున్నానంటే మీకే కాదు సార్, ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్ సార్. సిటీలో లేకపోతే మనం ఏం చేయలేము సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిటీకి చేరుకోండి సార్. ఒక నెల రోజులు మన ఇన్స్టిట్యూషన్ దగ్గరలో హాస్టల్స్ ఉన్నాయండి, మీరు అక్కడైనా ఉండొచ్చు, లేదా మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ రూమ్స్ లో ఉండొచ్చు. ఏది కూడా మనతో ఏం టైప్ కాదండి, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే హాస్టల్ దగ్గర ఎందుకు ఉండమంటున్నానంటే ఇన్స్టిట్యూషన్ దగ్గరలో ఇంటర్వ్యూ రాగానే నాకు ఒక 10 minutes లేదన్నా కాల్ వచ్చినా జస్ట్ 5 minutes అని ఆ కాల్ నాకు తెచ్చి ఇవ్వడానికి ఉంటుంది సార్. మీకు పెట్టాను సార్ నేను సార్. హలో, yeah, this is Ramchandar. Yeah, Ramanjanelu. Yeah, I am Ramanjanelu. Good morning. Bangalore, okay, please. I can join immediately because last Friday is my last working day. Yeah, I have the C2H for HCL Technologies. That's location for Pune. Pune. Okay, fine. So it is for Bangalore location. Is that okay with you? Yeah, Infosys Bangalore is okay for me. Okay. What is your total years of experience? I have the 6 years and 10 months. Relevant experience is around 6 years of experience into the Jira. Okay. And what is your current city? My current city is 12.5 lakhs. I mean, the offer one, huh? No, the existing one. Yes, Qualcomm. Okay, fine. And what is your expected one? Expected as per your company norms. That's not a demand because recently only I got the hike. Exactly. In actually, I got earlier is a 7.8 only. I got recently hike for the 12.5. Yeah, definitely. Give me the just an hour time. I came out. Okay, within an hour I'll respond. If possible, I'll give you a response through the mail. Or the phone. Otherwise, within an hour. But you can take it up possible and you can process my profile. I'm good for Infosys. Done. Thank you. Have a good day. ఇతను కూడా నీలాగానే వరప్రసాద్ అన్ని మిస్టేక్లు చేస్తున్నాడు. 6.10 years పెట్టి 7.5 లక్షలు పెట్టాడు జీతం. 6.10 అంటే మినిమం 12.5-13 లక్షలు పెట్టాలి, 18 లక్షలు వస్తాయి. ఏం చేయండి, నేను అక్కడ 7.5 అని రాశాడు. నా దగ్గర మీరు వెనకాల బయోడేటా మీ రిజ్యూమ్ వెనకాల నాకు రాసి ఇవ్వాలి. రాసింది 7.5 lakhs అని పెట్టాడు. నేను 12.5 అని చెప్పా. ఇంకేం చెప్పాలో, అతను నౌకరీలో కూడా 7.5 అని పెట్టాడంట.
మనం ఏం చేస్తాం, జీతం వస్తుందిరా బాబు నెలకు 1,10,000, 1,10,000, 1,10,000, 1,20,000, 1,10,000, 1,20,000 వస్తుందిరా బాబు అంటే ఇక్కడ తక్కువ పెట్టాడు. ఇతను రిజ్యూమ్ నాకు మీకు కాల్ కూడా పెడతాను, సిటీసీ 7.5 lakhs 6.10 years అని చెప్పాడు. నేను day 1 class లో చెప్తా బాస్ 6 into 2 12 lakhs మినిమం పెట్టాలని. number of years of the gap into 2 lakhs, it's almost 6 into 2 12 lakhs. అది కరెంట్ శాలరీ, దానికి 30%, దాంట్లో 12కి 30% 13, 30, 2 12 4.2, 12 plus 4.2 16.2 is market value. Normal below market value is the 16.2 lakhs for the 6 years of experience guy. మళ్ళానేమో వచ్చేసి నాకు మళ్ళీ వచ్చి రేపు పొద్దున అంటాడు నాకు తక్కువ శాలరీ అండి అంటాడు. నేను చెప్పిన మాటలు వినరు. మళ్ళీ నాకు ఇది ఓకే ప్రసాద్ గారు ఇదంతా వద్దండి, ఇట్స్ నాట్ రిలవెంట్ బట్ ఇట్స్ రిలవెంట్ టు యూ గైస్ ఆల్సో. నేను కొంచెం శాలరీ పెట్టమన్నప్పుడు పెట్టండి. కొంతమంది ఏంటంటే తక్కువ చేస్తాను, రిజ్యూమ్స్ నేను పంపిస్తాను ప్రసాద్ గారు, మీరు వచ్చిన తర్వాత నేను మీకు ఇస్తాను, నేను ఈ లోపు మీకు పంపించేస్తాను, ఈ రోజు 8 రిజ్యూమ్స్ ఉన్నాయి, అందులో నీ పేరు కూడా ఉంది, నేను ఇస్తాను, నాకు సిటీలో అవైలబిలిటీ లేకపోతే నేను మాత్రం మీరు వచ్చి వస్తా పట్టుకురండి సార్. సార్ ఫోన్ తీసుకుందాం సార్, మా ఫోన్ తీసుకోండి, చిన్న ఫోనే తీసుకోండి. అదే చేస్తాం కదా సార్, మధ్యలో మనకు వర్క్ అడిషనల్ వర్క్ అవుతుంది అని, అది వర్క్ ఫ్లో డిజైన్ లో మనం తర్వాత అది చేస్తామా సార్? వర్క్ ఫ్లో డిజైన్ లో వర్క్ ఫ్లో కూడా సబ్ టాస్క్ వర్క్ ఫ్లో డిఫరెంట్ గా ఉంటుంది సార్. అదే వర్క్ ఫ్లో సబ్ టాస్క్ కూడా వచ్చేస్తుందండి. ఓకే ఓకే, దానికి సపరేట్ గా. ఇంకొక విషయం ఏంటంటే సబ్ టాస్క్ వర్క్ ఫ్లో వేరుగా వచ్చినప్పుడు, ఇప్పుడు గొయ్యలు తవ్వడం వేరు, గోతులో నీళ్ళు వచ్చి తోడడం వేరు. ద వర్క్ ఫర్ ద న్యూ థింగ్ ఈస్ డిఫరెంట్. Just pour that water to the outside and a different process sir. Workflow should be differ sometimes for the subtask. అందులో పార్ట్ అయినప్పటికీ మళ్ళీ వర్క్ఫ్లో డిజైన్ చేయాలి సార్. సబ్ టాస్క్ వర్క్ఫ్లో ఇస్ ద డిఫరెంట్, మెయిన్ టాస్క్ వర్క్ఫ్లో ఇస్ ద డిఫరెంట్. ఈ రోజు క్లాస్ లో మనం సబ్ టాస్క్ నుంచి చేసాం కానీ అది వర్క్ఫ్లో చేసాము, దాని వర్క్ఫ్లో గురించి మాట్లాడలేదు. yes it's a good question, definitely I'll show that. సేమ్ ప్రాసెస్ వర్క్ఫ్లోకి ఎలా చేస్తున్నాం, ఐ మీన్ మెయిన్ ఇష్యూ టైప్ ఎలా చేస్తున్నాం, దానికి కూడా సబ్ టాస్క్ కూడా ఇదే, బట్ we will select that sub task. I'll show you sir. Okay, a good question sir, it's a really nice question. సార్ మామూలుగా మనం స్క్రీన్స్ ఫీల్డ్స్ యాడ్ చేస్తాం కదా సార్, ప్రాజెక్ట్స్ 2 ప్రాజెక్ట్స్ షేర్డ్ బై 2 ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ అని ఉంటది కదా సార్. అవునండి. ఇప్పుడు అది డిలీట్ చేసాం అనుకోండి, 3 వాటికి ఎఫెక్ట్ అయిపోద్ది కదా సార్. అది ఒక మంచి క్వశ్చన్ అది, అంటే ఇప్పుడు నేను ఆన్సర్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే వర్క్ ఫ్లో చేంజ్ చేస్తున్నా, ఏదైనా ఫీల్డ్ డిలీట్ చేస్తున్నా, మల్టిపుల్ ప్రాజెక్ట్ తో అసోసియేట్ అయినప్పుడు వాటిని చేయకూడదు. ఇంటర్వ్యూలో దాన్ని కాపీ తీసుకోవడమా బిహేవియరల్ తో చేయడం అనేది నేను మీకు ఫైనల్ గా ఒక 24 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తానండి. ఈ జీరా ఇంకొక 2 weeks లో నేను దీనికి అంటే ఒక ఇది అయిపోతే మిగతాది ఇంకొక 2 weeks 10 days పడుతుంది సార్. 10 days అంటే ఆల్రెడీ ఇట్స్ 13th 23rd కల్లా నేను ఏం చేస్తానంటే జీరా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేస్తాను సార్. ఆ తర్వాత మీకు ఒక 24 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తానండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ నా ఇంటెన్షన్ ఏంటంటే సబ్జెక్ట్ బాగా గ్రిప్ రావడానికి ఒక 24 ఇస్తాను. అది ఇంటర్వ్యూకి ఉపయోగపడతాయి యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ కి ఉపయోగపడతాయి సార్. అప్పుడు మీకు ఇంకా మోర్ పాయింట్స్ అనేది మీకు వస్తుంది. అప్పుడు అందులో చెప్తాను సార్. ఇది ఏంటి అంటే ఏదైనా కానీ మల్టిపుల్ వాళ్ళు వాడుకుంటున్నప్పుడు దాన్ని మనం చేంజ్ చేయకూడదు. నువ్వు చేంజ్ చేస్తే వేరే ప్రాజెక్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి. వాడి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే వాట్ ఆర్ ఆల్ ద వర్క్ ఫ్లో రూల్స్ అంటాడు, లేదా గైడ్ లైన్స్ అంటాడు. మనం ఏమనాలంటే వర్క్ ఫ్లో కానీ మల్టిపుల్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే ఎటువంటి చేంజెస్ చేయకూడదు. ద రీజన్ బిహైండ్ దట్ వర్క్ ఫ్లో అసోసియేట్ టు ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఇట్ విల్ రిఫ్లెక్ట్ టు ఆల్ ద ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అడిగిన వేరే దానిలో కనపడకూడదు సార్. ఇలాంటివి కూడా నేను హ్యాండీ చేయడానికి ఒక 24 questions ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను ఇస్తానండి. మెయిన్ ఏంటంటే రేపొద్దున నేను క్లాస్ తీసుకున్నప్పుడు ఇందులో ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాను సార్. నా ప్లాన్ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఇక్కడ ఉన్న వాటిలో ఇష్యూస్ ఉన్నాయి చూసారా, ఈ ఇష్యూస్ అనేది రేపు కంప్లీట్ అయిపోతాయి సార్. మొత్తం కంప్లీట్ చేసేస్తాను సార్. ఇక్కడ ఉన్నాయన్నీ ప్రాక్టికల్ గా కంప్లీట్ చేసి ఈ మొత్తం ఈ పార్ట్ మొత్తం అయిపోతుంది సార్. మిగతా అన్ని ఈజీ అనమాట. ఇవన్నీ కూడా రేపు అయిపోతాయి. రేపు ప్లస్ రివిజన్ పెట్టుకుంటాను. 1 hour లోనే అయిపోతాయి ఇవన్నీ చాలా చిన్నవి సార్. ఇక మిగతావి ఇవన్నీ కూడా రేపు 1 hour లో అయిపోతాయి సార్. బ్రేక్ తర్వాత నేను మళ్ళా బ్యాక్ వచ్చి అప్లికేషన్స్ లోకి వెళ్ళి రేపు అప్లికేషన్స్ లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి సార్. అవి కూడా రేపు అయిపోతాయి సార్. అప్లికేషన్స్ లో ఇవి కూడా అయిపోతాయి సార్ రేపొద్దున. రేపు క్లాస్ మిస్ అయితే 2 ఇష్యూ టైప్స్ లోనే మిస్ అయిపోతారు, ఇది మిస్ అయిపోతుంది సార్. రేపు గోల్ ఏంటంటే బ్రేక్ ముందు అది, బ్రేక్ తర్వాత ఇది అయిపోతుంది సార్.
అయిపోతే ఇక్కడ మీకు మిగిలేది ఏంటి అని అంటే అప్లికేషన్ అయింది, ప్రాజెక్ట్స్ అయింది, ఇష్యూస్ అయింది, మేనేజ్ యాప్ చేసుకున్నాం, యూజర్ మేనేజ్మెంట్ చేస్తాం, సిస్టమ్కి వస్తాం. సిస్టమ్ 2 days పడుతుంది. ఈ ఆప్షన్స్ అన్ని చదువుకుంటూ వెళ్ళాలి. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 2 days పడుతుంది సార్. అంటే మోస్ట్లీ ఈ ఫ్రైడేకి ఒక కొలిక్ వస్తాం సార్ మనం. అందుకే మీ రిజ్యూమ్స్ ఈ రోజు నుంచి మార్కెట్కి వదిలేస్తాం. సార్ ఈ సిస్టమ్ ఆప్షన్స్ అయిపోతే ఇంకా జీరా ఎంత పర్సెంటేజ్ అయిపోయినట్టు సార్? అది జీరా అరౌండ్ 65 to 70% అయిపోయినట్టు సార్. ఓకే సార్, ఓకే. ఇంకా పై టాపిక్స్ సార్, డాష్ బోర్డ్, ప్రాజెక్ట్ ఇష్యూ, దీన్ని లైనెక్స్ లో చేసినప్పుడు వచ్చే ఇష్యూస్ AWS లో చేయాలి, అట్లాసియన్ క్లౌడ్ లో చేయాలి, అన్ని ఇవే. కానీ అట్లాసియన్ క్లౌడ్ లో మారిపోతాయి. క్లౌడ్ ఇప్పుడు మన సర్వర్ వర్షన్ యూస్ చేస్తాం కదా, క్లౌడ్ అంటే సిమిలర్ గా ఉంటుంది, చేంజ్ అవుతాయి సార్? సేమ్ యాజ్ ఇట్ ఈస్, యూజర్ ఇంటర్ఫేస్ అంతా ఒకేలాగా ఉంటుందా? లైట్ గా చేంజ్ అవుతుంది క్లౌడ్ లో. ఓన్లీ అట్లాసియన్ క్లౌడ్ లో లైట్ గా చేంజ్ అవుతుంది. AWS లో అయితే సేమ్ సార్. సో యూ మీన్ టు సే మనం దీంట్లో త్రూ అయితే అది ఈజీగా ఉంటుంది మనకి. ఇక అన్ని అయిపోయినట్టే. మీకు ఇది ప్రాక్టీస్ అయితే అందులో ఎలా చేయాలన్నది. తర్వాత కోడింగ్ నేర్చుకోవాలి. ఒక 10%, మీకు 5 to 10% అంటే చిన్నవి. ఈ టికెట్ నేను ప్రసాద్కి అసైన్ చేశాను అనుకోండి, అయ్యా కంగారు పడద్దు, మీకు ఇది చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ కోడింగ్ గూగుల్లో ఉంటది. కాపీ కొట్టి ఎదరోడు పేపర్ చూపిస్తున్నట్టు హైరా బాబు అంటే కూడా, అంటే మీరు ఫస్ట్ లో నేను ఒక నెల రోజులు కన్ఫ్యూజ్ అవుతారు ఉంటదండి. తర్వాత ఒక 4-5 స్క్రిప్ట్లు మీరు కరెక్ట్ గా చేసేసరికి అది కూడా మీరు పరిగెట్టిస్తారు దాన్ని కూడా. కాకపోతే ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఫస్ట్ ఒకసారి చూస్తేనే ఏదైనా మీకు తెలిసేది. మీకు ఏంటంటే అది క్లియర్ గా చెప్తున్నాను సార్. మీకు క్లియర్ గా ఏం చెప్తున్నాను అంటే, కోడింగ్ అంటే భయపడొద్దు. అదేంటి అని అంటే గూగుల్లో మొత్తం ఉంది. కొన్ని సినారియోస్ ఉండవు, కానీ ఆ కస్టమ్ పేస్ట్ ఎలా చేయాలి, కస్టమర్ చెప్పింది ఎలా అర్థం చేసుకోవాలి, అది ఏం చేయాలనేది నేను మొత్తం హ్యాండీ అయిన తర్వాత షెల్ ప్రోగ్రామింగ్, రస్ట్ API, గ్రూవీ స్క్రిప్ట్స్ చెప్పిస్తానండి. అప్పుడు మీకు అదేంటంటే ఒక 1 week క్లాసెస్ ఉంటాయండి. అప్పుడు దాని గురించి నేను మాట్లాడతా. అప్పుడు మిమ్మల్ని భయపెట్టను నేను. ఇప్పుడు మా కంపెనీ ఉందండి, మా కంపెనీకి అసలు గ్రూవీ లేదు, ఏమీ లేదు. మా దానికి అసలు కోడింగే లేదు. అందరికి ఉండాలని లేదండి. ఇప్పుడు మేము చేస్తున్నాం కానీ మాకు అసలు కోడింగ్ లేదు, చేద్దామని కూడా ఉండదు. అది ఏరియన్ బై అంటే కంపెనీ టు కంపెనీ వేరియస్ సార్. కానీ నేర్చుకోవాలి, నేను చెప్పడం ఉంటుంది సార్. కానీ ఈ సాటర్డేకి ఒకటి అవుతుంది సార్. నేను సాటర్డే సండే మీకు ఇది చెప్తాను సార్. సాటర్డే సండే మీకు ఏం చెప్తానంటే జీరా సర్వీస్ డెస్క్ అని ఉంది, అది సాటర్డే సండే చెప్తాను సార్. మండే నుంచి సర్వీస్ డెస్క్ అంటే మొన్న ఎవరో ఒకరు రిక్రూట్ అయ్యారు, వాళ్ళు దాని మీద అంటారు. ఓన్లీ సర్వీస్ డెస్క్, 3,50,000 జీతం, ఓన్లీ సర్వీస్. అది సాటర్డే సండే చాలా ఈజీగా ఉంటుంది. జీరా వస్తే మిగతా అన్ని ఊదేయచ్చండి, అది కూడా జీరా మీదే. సర్వీస్ డెస్క్ సాటర్డే సండే చెప్తాను సార్. మండే నుంచి కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తాను. మండే నుంచి ఫ్రైడే లోపు కాన్ఫరెన్స్ అయిపోద్దండి. మండే నుంచి ఫ్రైడే లోపు కాన్ఫరెన్స్ అయిపోద్ది. మధ్యాహ్నం నుంచి ఏమో మళ్ళీ ఈ ప్రాక్టీస్లు జరుగుతూనే ఉంటాయి. ఈ వీక్ అంతానేమో ఈ ఒక్కరోజు నేను చెప్పలేను. రేపు మధ్యాహ్నం నుంచి అయితే మళ్ళీ ఇది చేస్తాను సార్. మళ్ళీ లైనెక్స్ చెప్తాను సార్. లైనెక్స్ మీకు హ్యాండీ అయ్యేంత వరకు మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా వీక్ అంతా కూడా నేను చెప్తానే ఉంటా. నెక్స్ట్ వీక్ అంతా అట్లాసియన్ క్లౌడ్ చెప్తానే ఉంటా. మార్నింగ్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది, మధ్యాహ్నం క్లౌడ్ జరుగుతూనే ఉంటుంది. అది మళ్ళీ ప్రాక్టీస్ చేయిస్తా. అది అయిన తర్వాత నెక్స్ట్ వీక్ అట్లాసియన్ క్లౌడ్ ప్రాక్టీస్ చేయిస్తా. అంటే కమింగ్ ఇప్పటి నుంచి ఇంకా 2 weeks అండి. 13 నుంచి, అంటే ఈ రోజు మనం 13వ తారీఖులో ఉన్నాం సార్. ఇంకొక 2 weeks మీరు ప్లాన్ చేసుకుంటానంటే 2 weeks కి మనం కొలిక్కి వచ్చేస్తాం సార్. ఇక జాబ్ వచ్చినా మనకు భయం లేదు సార్. ఈ నెలాఖరుకు మనకేంటంటే మోస్ట్లీ జీరా, కాన్ఫ్లుయెన్స్, జీరా సర్వీస్ డెస్క్, క్రౌడ్, యూనిక్స్, అట్లాసియన్ క్లౌడ్, AWS అంత వరకు స్ట్రాంగ్ అయిపోతాం సార్. ఇక్కడ వరకు నేర్చుకున్న వాళ్ళు ఇక 1వ తారీఖు నుంచి వాళ్ళు మేము మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు అయిపోవచ్చు. 1 నుంచి ఏంటంటే డెవాప్స్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఆ డెవాప్స్ ని జీరాతో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఎందుకు అవన్నీ నేర్చుకోవాలనే టాపిక్ చెప్తాను సార్. మోస్ట్లీ 30th కి కాన్ఫ్లుయెన్స్, జీరా సర్వీస్ డెస్క్ విత్ 4 modules, అంటే యునిక్స్ లోను, విండోస్ లోను, AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లోను, అట్లాసియన్ క్లౌడ్ 4 చెప్పేస్తాను సార్. ఈ వీకెండ్ సర్వీస్ డెస్క్ ఉంటుంది సార్. నెక్స్ట్ కమింగ్ సాటర్డే, ఈ వీకెండ్ కాదు నెక్స్ట్ సాటర్డే AWS ఉంటుంది. సండే అట్లాసియన్ క్లౌడ్ ఉంటుంది. అట్లాసియన్ క్లౌడ్ జస్ట్ 5 minutes ఉంటుంది సార్. అంత ఈజీగా ఉంటుంది సార్. అది ఈ జీరా ఇది ఆన్ ప్రేమ్ లో వస్తే క్లౌడ్ చాలా ఈజీ. అసలు ఈ సర్వర్ ఉండదు, ఈ ఇన్స్టలేషన్ ఉండదు, ఏమి ఉండవు సార్. AWS లో ఇన్స్టలేషన్స్ అన్నా ఉంటాయి కాబట్టి సాటర్డే మొత్తం పడుతుంది సార్. నెలాఖరికి మోస్ట్లీ 30th of this month, టుడే ఇస్ ద 13th, 30th కి నేను ఒక కొలిక్ తీసుకొచ్చి ఆ క్వశ్చన్స్ ఇచ్చి సబ్జెక్ట్ లో
నేను లాస్ట్ 6 months మా కంపెనీలో వచ్చిన ఇష్యూస్ కానీ కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. ఇచ్చి డెవాప్స్ స్టార్ట్ చేసుకుంటాను సార్. గిట్ హబ్, నెక్స్ట్ బిట్ బకెట్, బ్యాంబూ, ఇవన్నీ కూడా అట్లాషన్ ప్రొడక్ట్స్. తర్వాత జెన్కిన్స్, తర్వాత మళ్ళా డాకర్, తర్వాత సర్వీస్ నౌ, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాను సార్. మెయిన్ నాకు 30th అయిపోతే నేను జాబ్ హంటింగ్ లో ఉంటాను సార్. ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చుకునే స్టేజ్ లో ఉంటాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ రీచ్ హైదరాబాద్ అండ్ బీ రెడీ. నా దగ్గర కొంచెం ఏ రోజు కాల్ వస్తే ఆ రోజు నా దగ్గర ఉంటే ఐ కెన్ ఏబుల్ టు టేక్ ఇట్ అప్. ఎందుకంటానంటే ఇక చెప్పండి అయ్యా. హరీష్ అండి, అది లింక్డ్ఇన్ జేడి చెప్తా అన్నారండి. నేను ఈ ఫోటో ఇంకా నేను మిగతా వాళ్ళు కూడా రిజ్యూమ్స్ అవ్వలేదు, నేను కన్ఫ్యూజ్ అవుతానండి. వీలైతే మధ్యాహ్నం నేను ఖాళీ ఉంటే మీకు క్లాస్ పెడతాను. ఈ రోజు నేను గ్యారంటీ చెప్పలేను మీకు క్లాస్ ఈ ఒక్కరోజు, ఎందుకంటే ఇంటర్వ్యూస్ వలన. రేపు అయినా మీకు చూపిస్తాను సార్. అది మీరు ఎల్లుండి నుంచి పెట్టుకుంది కానీ మిగతా వాళ్ళందరూ రేపు మాత్రం